భక్తితో ఈశ్వరుణ్ణి స్మరిస్తూ చేసుకున్న కర్మలున్నాయే, పానీయంబులు త్రాగుచున్ కొడుచుతున్ భాషించుతున్ హాసలీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుతున్ లక్షించుతున్ సంతత శ్రీనారాయణ పాద పద్మజుగళీ చింతామృతాస్వాద సంధానుడై మరచన్ సురారిసుతుడే తద్విశ్వమున్భువరా. నీ కర్మలు నువ్వు చేస్తూ వాటిని ఈశ్వరార్పణం చేస్తూ నిరంతరం పరమేశ్వర స్మరణతో, ఆయన ఉన్నాడు చూస్తున్నాడన్న భక్తితో నీ కర్మ నువ్వు చేసుకెళ్ళిపోతుంటే ఆయన ప్రీతినే నువ్వు పొందుతావు. దానివల్ల ఆయన ఖండపరశు వాటిని తెగ్గొట్టేస్తాడు. చించలమైనటువంటి మృగాన్ని ఆభిచారిక హోమం చేసి దారుకావనంలో ఋషులు ఆయన మీద ప్రయోగిస్తే పట్టుకున్నాడు. ఇప్పటికి చచ్చిపోదా మృగం? మృగం అంటే కదిలిపోతూ ఉంటుంది ఎప్పుడు, చించలత్వం. మనస్సుని కదిలిపోయే మనసుని రకరకాల క్రియలలో ఈశ్వరానుగ్రహంగా పెడితే ఆ మనసే మిమ్మల్ని తరింపచేస్తుంది. సాధారణంగా ఆయుధంగా మంచం కోడు పట్టుకోవడం అనేటటువంటిది మీకు కనపడదు. కానీ ఒక్క శివస్వరూపమే మంచం కోడు పట్టుకుంటుంది తప్పించి ఇంకెవరు మంచం కోడు పట్టుకున్నట్లుగా మనకి పెద్ద ప్రచారంలో స్తోత్రాల్లో కనపడదు. ఆయనకొక్కడికే ఖట్వాంగి అని పేరు. ఇలా ఆయన పట్టుకోవడం వెనక ఒక రహస్యం ఉంది. ఆయన ప్రాయశ్చిత్తం కోసం అలా పట్టుకున్నారు. కపాలి ఆ నామం కూడా దీనితో అనుసంధానం అయిపోతుంది. ఆయన ఒక మంచం కోడిని ఒక చేత్తో పుర్రె కపాలాన్ని పట్టుకున్నారు. అలా ఎందుకు పట్టుకోవలసి వచ్చింది అంటే ఆయన ప్రాయశ్చిత్త కర్మ చేసుకున్నారు. నిజంగా పరమేశ్వరుడికి ప్రాయశ్చిత్తం ఉంటుందా? ప్రాయశ్చిత్తం అన్న మాట ఎప్పుడు వస్తుంది? ఏదైనా చెయ్యరాని దోషం చేస్తే ఆ దోషాన్ని పోగొట్టుకోవడం కోసం చేసేటటువంటి కర్మకి ప్రాయశ్చిత్త కర్మ అని పేరు. వరాహ పురాణంలో భూదేవి శ్రీ మహావిష్ణువుని చాలా ప్రశ్న చేస్తుంది ఆవిడ. ఈ ప్రాయశ్చిత్త కర్మల గురించి చాలా పెద్ద అధ్యాయమే నడుస్తుంది అందులో. ఆవిడ ఒక్కొక్క దోషాన్ని అడుగుతుంది. శవాన్ని ముట్టుకుని స్నానం చేయకుండా వెళ్ళిపోతే, దేవాలయంలోకి ప్రవేశిస్తే ఏ దోషం వస్తుంది అని అడుగుతుంది. అప్పుడు ఆయన చాలా భయంకరమైనటువంటి దోషాన్ని చెప్తాడు. అయితే ఇంత ఫలితాన్ని అనుభవించవలసి ఉంటుంది అంటే మరి తెలియక ఒకవేళ అలా పొరపాటు జరిగి ఉంటే అప్పుడు వాళ్ళు ఏం చెయ్యాలి అంటే ప్రాయశ్చిత్త కర్మ చెప్తాడు. వాళ్ళు ఇలా చెయ్యవలసి ఉంటుంది అని. ఇందులో ప్రాయశ్చిత్త కర్మ అనేటటువంటిది చేసుకోవలసినటువంటి అవసరం అసలు మనుష్యుడు ప్రయత్నించకూడదు. ఈశ్వరుడు ఎందుకు చేశాడు అన్నదాన్ని మీకు నేను ముందు చెప్పి తర్వాత ప్రాయశ్చిత్త కర్మ గురించి చెప్తే మీరు బాగా పట్టుకోగలుగుతారు. బ్రహ్మదేవుడికి 5 తలలు ఉండేవి ఒకప్పుడు. లోకమునకు పాఠం చెప్పాలి అని అనుకుని ఉండుంటారు త్రిమూర్తులు. అందుకని చతుర్ముఖ బ్రహ్మగారిలో 5వ తలకాయ ఒక్కటి ఒకసారి ఏం చేసిందంటే పరమశివుణ్ణి అధిక్షేపించి పలికింది. ఎందుచేత అంటే ఆయనకి 5 ముఖములు, ఈయనకి 5 ముఖములు. ఆయనకి సజ్జోచాత అఘోర తత్పురుష వామదేవ ఈశానములు, ఈయనకి 5 ముఖములు. ఏమిటి తేడా నీకు నాకు? ఇద్దరము సమానం, ఇద్దరికి 5 తలకాయలు ఉన్నాయి. సుగ్రీవుడు శ్రీరామాయణంలో రామచంద్రమూర్తిని నువ్వు రాజ్యభ్రష్టుడివి, నేను రాజ్యభ్రష్టుడిని, మీ ఆవిడ్ని రావణాసురుడు ఎత్తుకుపోయాడు, మా ఆవిడ్ని వాళ్ళు ఎత్తుకుపోయాడు, నువ్వు అడవిలు పట్టి తిరుగుతున్నావు, నేను అడవిలు పట్టి తిరుగుతున్నావు, మన ఇద్దరికి పెద్ద తేడా ఏముంది రా, ఇద్దరం ఓ కొమ్మ మీదే కూర్చుందామని కూర్చున్నట్టు ఉంటుంది. కాబట్టి అలా అయితే మాత్రం రాముడు రాముడే, సుగ్రీవుడు సుగ్రీవుడే. కాబట్టి బ్రహ్మగారు 5వ తలతో పరమేశ్వరుణ్ణి అధిక్షేపించాడు. 5వ తలని తుంచేశాడు ఆయన. నకేభ్య సంత్రసన్ ప్రథమమథనాదంధకరిపోహో అంటారు శంకరాచార్యులు వారి సౌందర్యలహరిలో. ఆ 5వ తలకై తుంచేయడానికి ఆయన ఏం పెద్ద అలజడి పడిపోవడమో, పెద్ద ఆందోళన చెందిపోవడమో, దానికి పెద్ద అట్టహాసం చేయడమో ఏం చేయలేదు. ఆయన కేవలంగా ఇలా ఒక చిగురు, ఒక మొగ్గ గిల్లినట్టు గిల్లేశాడు 5వ తలకై బ్రహ్మగారు. అలా గిల్లేస్తే ఆ గిల్లినప్పుడు వీరభద్రావతారంగా గిల్లేడు. ఎంత పరమేశ్వరుడు శక్తివంతుడైనా పరమేశ్వరుడు చేసేటటువంటి కర్మ బంధనమునకు సంబంధించినది కానీ, విడుదలకి సంబంధించినది కానీ, ఆయనని అనుభవింపచేసేది కానీ అయి ఉండదు. ఎందుకని ఉండదు అంటే ఒక్కటే కారణం. మీరు చూడండి, ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని బ్లేడుతో కోశాడు అనుకోండి, అది చాలా ఘోరమైన అన్యాయమైన నేరం కదా. ఎవరు కోశారో ఆయన శిక్షార్హుడు.
ఒక డాక్టర్ గారు కత్తే పట్టుకుని ఛాతీ కోసి గుండెకాయ కోసి ఆపరేషన్ చేసి కుట్టేశాడు అనుకోండి, ఆయన మీద అలా కేసు పెడతారా? ఆయన ఉపకార బుద్ధితో చేస్తాడు. అలా చేయడానికి ఆయనకు అర్హత ఉంది కాబట్టి ఆయనని బంధించరు. ఆయన అలా కోసినా చేసినా ఆయన్నేమనరు. అలా పరమేశ్వరుడు చేసేటటువంటి కర్మలు కూడా లోకమునకు పాఠం నేర్పడం కోసం, లోకమును నిర్వహించడం కోసం చేసేటటువంటి కర్మలు కనుక ఆ కర్మలు ఆయనని బంధించడం కానీ ఆయనకి ఫలితాలు ఇవ్వడం కానీ అలా ఏం ఉండవు. కానీ పరమేశ్వరుడు లోకమునకు ఒక గొప్ప మార్గదర్శకత్వం వహించాలనుకున్నాడు. అందుకని ఆయన ప్రాయశ్చిత్త కర్మ అని ఒకదాన్ని స్వీకరించాడు. కొన్ని చెయ్యడం చాలా తేలిక, ఇట్టే చేసే ఇచ్చా పనులు, కానీ దాని వలన వచ్చేటటువంటి ఫలితం మాత్రం దారుణంగా ఉంటుంది. మీరు చూడండి, శ్రీరామాయణంలో సీతమ్మను అపహరించి తీసుకొచ్చి అశోకవనంలో ఉంచాడు. ప్రతిరోజు వెళ్ళి ఆవిడితో మాట్లాడకూడని మాటలన్నీ మాట్లాడాడు. మాట్లాడిన దానికి ఫలితం ఏమైంది? ఆయన కళ్ళ ముందు ఆయన తమ్ముళ్ళందరూ మరణించారు. విభీషణుడు వెళ్ళిపోయాడు విడిచిపెట్టి. కడుపున పుట్టినటువంటి కొడుకులు వెళ్ళిపోయారు. సైన్యం వెళ్ళిపోయింది. లంక కాలిపోయింది. భార్య నిందించింది. ఎవ్వరూ లేరు. ఒక్కడే యుద్ధ భూమికి వెళ్ళాడు. ఆ యుద్ధ భూమిలో ఆ ఒక్కడు ఎప్పుడు చచ్చిపోతాడా అని దేవతలు, ఋషులు అందరూ ఆకాశంలో నించున్నారు. ఈయన బతకాలి అన్నవాడు కానీ, ఆయుష్మాన్ భవ అన్నవాడు కానీ, విజయీ భవ అన్నవాడు కానీ ఒక్కడు లేడు లోకంలో. ఆఖరికి రావణుడు 10 తలలున్నా ఒక తలకాయే ఉన్నటువంటి రామచంద్రమూర్తి చేతిలో నిగ్రహింపబడి నేల మీద పడిపోయాడు. ఇలా పడిపోవడానికి కారణం ఏమిటి? చేసినటువంటి ఒకే ఒక్క తప్పు. మహాపతివ్రతని తీసుకొచ్చాడు. మహాపతివ్రతని తీసుకురావడం వల్ల ఆవిడ కన్నుల వెంట కారినటువంటి నీటి బిందువులు కేవలం లంకని కాదు కాల్చడం, అవి యథార్థమునకు ఈ భూమినంతటినీ కాల్చేస్తాయి. ఎందుకంటే అవి సామాన్యమైన కన్నీళ్లు కావవి, ఒక మహాపతివ్రత యొక్క కన్నీళ్లు. 1 రోజు కాదు, 2 రోజులు కాదు ఆవిడ ఏడ్చింది. ఇప్పుడు ఆ కన్నీరు ఎక్కడ కట్టి కుడుపుతుందోనని హనుమ లోకానికి చేసిన ఉపకారం ఏమిటో తెలుసా అండి? యశోకబంధింజనకాత్మజాయాం ఆదాయతే నైవ దదాహలంకాం నమామితం ప్రాంజలిరంజనేయం. ఏ భూమి యందు రావణుడు దోషం చేశాడో, ఏ భూమి మీద ఉన్నవాళ్ళు రాజు మీద తిరుగుబాటు చెయ్యకుండా రాజు వెంట ఉండి, రాజు తప్పు చేశాడని తెలిసి కూడా రావణుడి వెంట ఉండి రామచంద్రమూర్తితో యుద్ధానికి బయలుదేరారో ఆ భూమి మాత్రమే పాడవ్వాలి తప్ప మిగిలిన భూమి పాడవకుండా రక్షించడం కోసమని సీతమ్మ తల్లి కన్నుల వెంట కారుతున్నటువంటి కన్నీటి బిందువులనే అగ్నిహోత్రంగా చేసి లంకాపట్టణాన్ని కాల్చేశారు. కాబట్టి ఒక్కొక్క పాపం చాలా చిన్నదిలే అనిపిస్తుంది. చేసేసేటప్పుడు ఆవేశంలో పెద్ద విచారణ లేకుండా చేసేస్తాడు. కానీ అది కట్టి కుడపడం ప్రారంభం చేసింది అనుకోండి, అది దాని ఫలితాన్ని ఇవ్వడం మొదలు పెట్టింది అనుకోండి, అది మొదలు పెడుతుంది. అది ఎలా మొదలు పెడుతుందో తెలుసా అండి? తదేవ ఫలమన్వేతి ధర్మస్య ధర్మనాశన ప్రాప్తం ధర్మఫలం తావద్భవతా నాత్ర సంశయ అంటారు హనుమ. పుణ్యం ఫలితాన్ని ఇస్తున్నంతసేపు పాపం ఫలితాన్ని ఇవ్వదు. అందుకే లోకంలో సాధారణంగా ఓ మాట అంటుంటారు, ఆయన అంత పాపాలు చేసిన వాడు కదండి, ఓనాడు గుడికి వెళ్ళాడు, గోపురానికి వెళ్ళాడు, ఆయనకి ఎలా కలిసి వస్తోంది, ఎలా అంత ఐశ్వర్యంతో తులతూగుతున్నాడు? గతంలో చేసుకున్నటువంటి పుణ్యం ఖర్చు అయిపోతోంది. చేసిన పాపం కూడా ఫలితాన్ని ఇవ్వడం మొదలు పెడుతుంది. ఈ పాపము ఫలితాన్ని ఇవ్వడం మొదలుపెట్టిన నాడు ఇక పుణ్యం వెళ్ళి అడ్డుపడదు. దేని ఫలితం దాంది. కాబట్టి ఇప్పుడు ఈ పాప ఫలితం అనుభవంలోకి వచ్చిన నాడు గోల 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 పెట్టేస్తాడు. అందుకే సిరిదా వచ్చిన వచ్చును సరళితముగ నారికేళ సలిలము భంగిన్ సిరిదా పోయిన పోవును కరిమింగిన వెలగపండు కరణిది సుమతి. రాజ్యాన్ని ఏలినటువంటి రాజు ఆ రాజ్యంలోనే, ఆ రాజధానిలోనే భిక్షాటన చేయడానికి సిగ్గుపడి చీకటి పడిన తర్వాత పెద్ద పెద్ద గోడలు ఉన్నటువంటి ఇళ్ల ముందు ఆ గోడల క్రీనీడలో పైనుంచి ఉత్తరీయాన్ని తల మీద కప్పుకొని ఇళ్ల ముందుకి వెళ్ళి నిలబడి భిక్షాటన చేసి బ్రతకవలసినటువంటి రోజు వస్తుంది. పాపం ఫలితాన్ని ఇవ్వడం మొదలు పెడితే, ఈశ్వరుడు తన శాసనాన్ని అమలు చేయడం మొదలు పెట్టాడు అనుకోండి,
ఎన్ని రక్షణలు మీరు పెట్టుకోండి, మీరు ఎంత ఐశ్వర్యవంతులు కండి, మీరు ఎంత ప్రభువులని మీరు అనుకోండి, నన్నెవరేం చేయగలరు అనుకోండి, ఈశ్వరుడు ఫలితమిద్దామని అనుకున్నాడు అనుకోండి, మీరు ఏర్పాటు చేసుకున్నవి ఇవి మిమ్మల్ని రక్షించవు. పోతన గారు భాగవతం చేస్తూ ఓ మాట అంటారు, రక్షణము లేక సాధుడు రక్షితుడగు సమత చేసి రాయుడులందును, రక్షణలు వేయి కలిగిన శిక్షితుడగు కలుడు పాప చిత్తుండగుచున్. అర్జునుడు పరమేశ్వరుణ్ణి నమ్ముకున్నాడు. అందుకే కర్ణుడు అస్త్రప్రయోగం చేస్తే తల తెగిపోవాలి, కిరీటం పడిపోయేటట్టు చేసి ఆపాడు, రథం తగలబడిపోవాలి, అర్జునుణ్ణి దింపించి రథం కాలిపోయేటట్టు చేశాడు. యుద్ధం అంతా అయిపోయిన తర్వాత పాండవులందరూ మిగిలిన పెద్ద ఆయన కదా, పెదనాన్నగారు కదా అని ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్ళారు. ఒక్కొక్కరిని పిలిచి కౌగిలించుకుంటున్నాడు. ధర్మరాజు గారు వెళ్ళారు, కౌగిలించుకున్నాడు. అర్జునుడు వెళ్ళాడు, కౌగిలించుకున్నాడు. నకుల సహదేవులు వెళ్ళారు, కౌగిలించుకున్నాడు. భీముణ్ణి భుజం బట్టి ఆపాడు కృష్ణ భగవానుడు. భీమసేనుడు ఏడి అని అడిగాడు. ఇదిగో ఇక్కడే ఉన్నాడు అని. భీముడికి తెలియదు, పాండవులకు తెలియదు. ఉక్కుతో చేయబడిన భీమసేనుడి మూర్తిని ఒకదాన్ని కృష్ణ భగవానుడు చేయించుంచాడు. దాన్ని తోశాడు ధృతరాష్ట్రుడి దగ్గరికి. ఆయన 1000 ఏనుగుల బలం ఉన్నవాడు. ఆయన వెంటనే మీరు మహాభారతం చదివితే ఆశ్చర్యపోతారు, ఎంత గట్టిగా కౌగిలించుకున్నాడో తెలుసా అండి 1000 ఏనుగుల బలంతో. ఆయన కక్షతో కౌగిలించుకొని, నా కొడుకులు నా వంశం నాశనం అవడానికి కారణమైన వాడా, నా కొడుకు ఇప్పుడు సంతోషిస్తాడు ఊర్ధ్వలోకాల్లో, నిన్ను ముక్కలు ముక్కలు చేశానని ఆయన బిగబట్టి కన్నుల నీరు కారుస్తూ పెదవి కొరుకుతూ ఉక్కు భీముణ్ణి కౌగిలించుకుంటే ముక్కలై పడిపోయింది ఆ ఉక్కు భీముడు. ఆయన ముఖంలో ఉన్నటువంటి రంధ్రాల్లోంచి నెత్తురు కారిపోయింది ధృతరాష్ట్రుడికి. అంటే ఎంత కోపానికి వశుడయ్యాడో చూడండి. అంత రక్తపోటు వచ్చి కన్నులలోంచి, చెవుల్లోంచి, ముక్కుల్లోంచి, నోట్లోంచి నెత్తురొచ్చి స్పృహ తప్పి నేల మీద పడిపోయాడు. కృష్ణ భగవానుడు అలా చూడండి అన్నాడు. కాసేపటికి తెలివి వచ్చింది. తెలివి రాగానే అనుకున్నాడు, భీముణ్ణి చంపేశాను. ఇప్పుడు పెదనాన్న కొడుకుని చంపేశాడంటారని, నాయన భీమా ఆవేశంలో ఎంత పని చేశాను రా, ఏడి భీముడేడి భీముడేడి అని దొంగ ఏడుపు ఏడుస్తున్నాడు. కృష్ణుడు అన్నాడు, నీ జీవితంలో మాయని మత్స, నువ్వు ఇలాంటి పని చేస్తావని నాకు తెలుసు. భీముడు సురక్షితంగా ఉన్నాడు, ముక్కు భీముడిని నువ్వు నలిపేసిందని చెప్పాడు. అప్పుడు ఏడ్చాడు. పోతుందా మత్స? ఇక ధృతరాష్ట్రుడి జీవితంలో ఇంత దుర్మార్గమైన లక్షణం ఉన్నవాడు అన్నది శాశ్వతంగా ముద్రపడిపోయిందా లేదా? లోపల నుంచి వచ్చేటటువంటి ఆవేశకావేశాన్ని అణచడం చేత కాకపోతే చాలా భయంకరమైనటువంటి తప్పిదాలు జరిగిపోతాయి. చేసేటప్పుడు ఇదే పాట అనిపిస్తుంది, కానీ అనుభవంలోకి వచ్చి అది ఫలితాన్ని ఇవ్వడం ప్రారంభిస్తే చాలా దారుణంగా ఉంటాయి దాని ఫలితాలు. అప్పుడు తట్టుకోలేడు, ఏడుస్తాడు. దానికి లోకంలో ప్రతిక్రియ ఏమిటి అంటే ప్రాయశ్చిత్త కర్మ. ప్రాయశ్చిత్త కర్మ అన్న మాటకు అర్థం ఏమిటంటే, మీరు చేసినటువంటి దోషం 2 కారణముల చేత పోతుంది. ఒకటి, ప్రభువు దానికి శిక్ష వెయ్యాలి, లేదా ప్రభువు క్షమించాడు అనుకోండి, రాజ్యమును పరిపాలించే ప్రభువు శిక్ష వేసినా క్షమించినా పోతుంది. అలా కాకపోతే మీరు మీ తప్పు తెలుసుకుని ఆ తప్పు చేసినందుకు శాస్త్రం చెప్పిన ప్రాయశ్చిత్త కర్మ మీరు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ 2 చేయకపోతే వీటిని జీవుడి ఖాతాలో వేసి ఈశ్వరుడు దాన్ని అనుభవింపజేస్తాడు. మీరు చూడండి, నేను ఇలా అండంలో నాకెవ్వరి పట్ల కోపం లేదు. ఎన్నేళ్లు చూడండి, ఎప్పుడూ బాధపడుతూనే ఉంటారు, ఎప్పుడూ కన్నుల నీరు కారుస్తూనే ఉంటారు, ఎప్పుడూ ఏదీ కలిసి రాలేదు అంటూనే ఉంటారు. మీరు బంగాళంలో వాళ్ళని తీసుకెళ్లి పొర్లించండి, వాళ్ళ ఒంటికి బంగారు తొలక అంటుకోదు. ఈశ్వర శాసనం ఈశ్వర శాసనమే, దాన్ని అతిక్రమించడం ఎవ్వరి వల్ల సాధ్యం కాదు. అలా అనుకోవడం ఒక మూర్ఖత్వం అంతే, అది సాధ్యమయ్యేటటువంటి విషయం కాదు. అశ్వత్థామ విషయంలో మాట్లాడుతూ కృష్ణ భగవానుడు అదే అంటాడు, శివుడు శివుడే, శివశాసనాతిక్రమణం ఎవరూ చెయ్యలేరు. ధర్మరాజా, నువ్వు కురువీరులందరినీ చంపావంటే శివానుగ్రహం, అశ్వత్థామని కొడుకుల్ని చంపాడంటే శివానుగ్రహం. ఆయన అనుగ్రహం ఎవరి యందు ప్రసరిస్తే వాళ్ళకి విజయం. ఆయన తలుచుకున్నాడా, ఆయన జరగకూడదు అన్నాడా, జరగదు. ఆయన
నీవు చేసిన తప్పు ఉంది అనుభవించు అన్నాడా, అప్పుడు బాధపడతావు. జీవుడు చేసుకున్న పాపం జీవుడు అనుభవించాలి. అసలు శాస్త్రంలో పెద్ద రహస్యం ఏమిటో తెలుసా అండి? ఇది ఎందుకు ఇస్తారంటే పాపపుణ్యాలను అనుభవించడానికే దీన్ని ఇస్తారు. ఇది లేకపోతే ఎలా అనుభవిస్తారు? చేసుకున్న పాపం ఉంటుంది, ఆ పాపం అనుభవించాలి కాబట్టి దీనికి ఒక రోగం రావాలి, దీనికి ఒక రోగం వస్తే ఏడుస్తూ కూర్చుంటాడు ఆ నొప్పితోటి. కాబట్టి ఆ పాపం అనుభవించాలంటే ఇది ఒకటి ఉండాలి. చేసుకున్న పుణ్యం ఉంది, అది అనుభవించాలి. మంచి ఐశ్వర్యం ఉండాలి, గొప్ప సౌధంలో ఉండాలి, కారులో తిరగాలి, ఏసీలో ఉండాలి, ద్రవ్యానికి లోటు ఉండకూడదు, అలా సుఖాలన్నింటినీ అనుభవిస్తూ ఉండాలి. అప్పుడే ఉండాలి, అప్పుడు ఇది ఉండాలి. నీవు చేసిన పాపమో పుణ్యమో అనుభవించడానికి ఈశ్వరుడు ఇచ్చినటువంటి సాధనమే ఈ శరీరం. కాబట్టి ఇది అనుభవిస్తుంది, తప్పదు. ఇది పాపపుణ్యములను అనుభవించడానికే ఇది వచ్చింది. ఇది జ్ఞానస్థాయిలో ఒక స్థాయికి చేరిపోయిన వాడు సాక్షిగా ఉంటాడు. ఓ, ఇది అనుభవిస్తోంది కాబట్టి పోతోంది అక్కడతో పాపం. అందుకే మీకు చిత్రమైనటువంటి విషయం ఏంటంటే, పెద్దలు దుఃఖం వస్తే ఓ నమస్కారం చేసి లోపల చాలా పొంగిపోతుంటారు. ఎందుకో తెలుసా అండి? అమ్మయ్య, నా పాపం పోయిందనమాట. ఏదో చేసి ఉంటాను, దీంతో పోయింది. ఈశ్వర, ఇప్పుడు తెలిసి వచ్చింది బాధ ఏమిటో, అందుకని ఇంక నేను ఇలా చేయకుండా నన్ను రక్షించు అని చెప్పుకుంటాడు ఈశ్వరుడికి. అది భక్తుడైన వాడు నడిచేటటువంటి పథం అలా ఉంటుంది. నిజానికి నేను మీకు యథార్థం చెప్తున్నాను, మీరు మీ ఇంటి గదిలో చేసేటటువంటి పూజ కేవలం ఎల్కేజీ. మీరు మీ ఇంటి గదిలో పూజ ఎంతసేపు చేయగలరు? మహా అయితే 1 గంట సేపు చేయగలరు. అందులో మనసు ఎంతసేపు ఉంటుంది? మహా అయితే నేను అనుకోవడం, మీరు నన్ను క్షమించగలిగితే ఒక 10 నిమిషాలు ఉంటుంది, 50 నిమిషాలు ఉండదు. 24 గంటల్లో 10 నిమిషాలు మనసుండి 23 గంటల 50 నిమిషాలు పనికిమాలిన పనులన్నీ చేస్తే 23 గంటల 50 నిమిషాలు ఆ ఛానల్ వంక చూస్తున్న వాళ్ళందరి బుర్రలు పాడి చేసి తెల్లవారకట్ట ఓ 10 నిమిషాలు భక్తి సంగీతం వేసే టీవీ ఛానల్లో ఉంటుంది కదా. దానివల్ల ఉపయోగం ఏముంటుంది? ఉపయోగం ఏమి ఉండదు. సాధన అన్న మాటకి హద్దు ఏమిటంటే, సాధన అన్న మాటకు అర్థం ఏమిటంటే, ప్రతి క్షణం దాన్ని మీరు ఈశ్వరార్చనగా బ్రతకగలిగినటువంటి కళయందు నిష్ణాతులు కావాలి. అటువంటి వారికి ఈ ప్రపంచమే పూజామందిరం. వాళ్ళకి వేరొక పూజామందిరం, ఇంట్లో 4 గోడల పూజామందిరాలు ఉండవు. అందుకని పరమేశ్వరుడు దీన్ని చెప్పాలనుకున్నాడు. ఇప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారిగా ఉండిపోయాడు ఆయన. 5వ తలకై గిల్లేశాడు. నిజమునకు పరమేశ్వరునకు పాపము పుణ్యము పడవు ఆయన ఖాతాలో. అయినా ఆయన ఈ పాపం చేసి ఉన్నాను, నేను బ్రహ్మగారి 5వ తలకై గిల్లేశాను కాబట్టి బ్రహ్మహత్యాపాతకం అనేటటువంటిది ఒకటి ఉంది. ఇప్పుడు పరమశివుడు దాన్ని అనుభవించలేదు, మేమైతే మాత్రం ఏమవుతుంది అని అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆయన ఏం చేశాడంటే దానికి ప్రాయశ్చిత్త కర్మ చేసుకున్నాడు. ఏమిటా ప్రాయశ్చిత్త కర్మ అంటే, ఒక చేతిలో పుర్రె పట్టుకోవాలి, ఒక చేతిలో ఖట్వాంగం పట్టుకోవాలంటే మంచం కోడు పట్టుకోవాలి. 12 సంవత్సరముల పాటు కూర్చోకూడదు, పడుకోకూడదు, నిలబడే ఉండాలి. 12 సంవత్సరములు మళ్ళీ కూర్చోవడమో పడుకోవడమో చేశారనుకోండి, మళ్ళీ ప్రాయశ్చిత్త కర్మ కూడా పోతుంది. మళ్ళీ ప్రాయశ్చిత్త కర్మని పాడి చేసినందుకు ప్రాయశ్చిత్తం వస్తుంది. 12 సంవత్సరములు కేవలం నిలబడి, ఎన్నడూ అన్నం భార్య వండిందో ఇంకోళ్ళు వండిందో తినడానికి వీల్లేదు, కపాలం పట్టుకుని భిక్షాటన చేసి, అది కూడా ఇంటి ముందు చెప్తూ ఉండాలి, నేను ఈ దోషం చేసిన వాడను అని. అప్పుడు తీసుకొచ్చి అందులో భిక్షాన్నం పడేస్తే పుర్రెలో పడినటువంటి అన్నాన్నే తినాలి తప్ప ఏ గిన్నెలోనో కుండ పెంకులోనో వేసిన అన్నం తినకూడదు. అంటే మీరు ఆలోచించండి, ఒక పుర్రె తీసుకొచ్చి అసలు ఇంట్లో పెట్టుకోవడం, అది పట్టుకుని వీధుల్లోకి వెళ్ళడం, ఆ పుర్రెలోకి అన్నం వేస్తే ఆ పుర్రెలో వేసినటువంటి అన్నాన్ని కూర్చోకుండా పడుకోకుండా 12 సంవత్సరములు నిలబడే ఉండడం, వీధిలో భిక్షాన్నం తింటూ ఉండడం. మంచం కోడు విచిత్రం ఏమిటో తెలుసా అండి? మన ఇంట్లోనే ఉన్నా, మీ అన్న మాట ఎందుకు అనాలి, నేను కూడా మీలో అంతర్భాగం, మన ఇంట్లోనే ఉన్నా మంచము దూష్యము. మంచం మీద శరీర త్యాగాన్ని కూడా శాస్త్రం అంగీకరించదు. నేను పెద్దాపురంలో ఉండే రోజుల్లో ఒక మహాత్ముడు పెద్దాపురం ఉపన్యాసాలు చెప్పడానికి వచ్చి ఆయన అకస్మాత్తుగా అనారోగ్యం పాలయ్యారు.
ఆయనకి బాగా జ్వరం వచ్చింది. పాపం ఆయన కుటుంబ సభ్యులు పక్కన లేరు. ఆయన దేవాలయం సత్రంలో ఉంటే ఆయనకి ఇబ్బంది కలుగుతుందని నేను మా ఇంటికి వచ్చి విశ్రాంతి తీసుకోండి, మా ఇంట్లో ఉండండి, మేము మీకు ఉపచారం చేస్తాం, జ్వరం తగ్గుతుంది అంటే వారు పెద్ద మనసుతో ఆతిథ్యాన్ని స్వీకరించడానికి మా ఇంటికి వచ్చారు. ఆ జ్వరంతో ఆయన మా ఇంటికి వచ్చినప్పుడు జ్వరంతో వణికిపోతున్నారు, ఊగిపోతున్నారు, 104 జ్వరంతో. నేను తీసుకొచ్చి మంచం మీద పడుకోబెట్టి డాక్టర్ గారిని పిలిస్తే వచ్చారు, టాబ్లెట్లు రాశారు, వెళ్ళి టాబ్లెట్లు పట్టుకొచ్చాను. ఆ టాబ్లెట్ వేసుకోండి అని చెప్పి నేను ఆ టాబ్లెట్ అందులోంచి స్ట్రిప్లోంచి విప్పి మంచినీళ్ళు చేతితో పట్టుకుని ఇచ్చాను. ఇస్తే ఆయన 104 జ్వరంతో అన్నారు, వద్దు 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 వెయ్యకండి కోటేశ్వరరావు అన్నారు. ఏమన్నాను, ఆగండి అని ఆయన మంచం నుంచి దిగిపోయి ఓ చిన్నది ఏదైనా వెయ్యండి, ఓ బట్ట ముక్క అని చెప్పి ఓ బట్ట ముక్క వేసుకుని నేల మీద కూర్చుని ఉమామహేశ్వరార్పణమస్తు అని టాబ్లెట్ వేసుకున్నాడు. నేను తెల్లబోయిన 104 జ్వరం, మంచం మీద పడుకున్నారు, ఒళ్ళు తెలియట్లేదు, టాబ్లెట్ వేసుకోవడానికి మంచం మీద ఏమండి అన్నాను నేను. అంటే ఆయన అన్నారు, నా స్పృహ పోతే ఏమో, ధర్మము ధర్మమే, ఉపన్యాసాలు చెప్పడానికి కాదు కోటేశ్వరారు, మంచం మీద పడుకుని నోట్లో ఏమీ వేసుకోకూడదు, అది టాబ్లెట్ అయినా కూడా. నాకు స్పృహ ఉందిగా, ఒక్క క్షణం నేల మీద కూర్చుని ఒళ్ళు కుదిపేస్తే కుదిపేసింది, మళ్ళీ వెళ్ళి పడుకోగలనుగా, మంచం మీద పడుకుని ఎలా వేసుకుంటానండి, వద్దన్నాను. అంతకన్నా నేను ఇప్పుడు ఆయనతో ఇంకో ఉపన్యాసం చెప్పించకూడదుగా. ఆయన కింద కూర్చుని టాబ్లెట్ వేసుకుని పడుకున్నారు, ఆయన మంచం మీద అప్పుడు కూడా ఎప్పుడు ఏమీ తీసుకునేవారు కాదు. అందుకే మన వాళ్ళు శాస్త్రంలో మంచము దూష్యము, తమోగుణ ప్రధానమై నిద్రపోతాం కాబట్టి, రజోగుణ ప్రధానమై దాని మీద భోగం అనుభవిస్తాం కాబట్టి, దాని మీద ఏ పవిత్రమైన వస్తువుని కూడా మంచం మీద పెట్టరు. దాని పవిత్రత పాడవుతుందని పువ్వులు తీసుకెళ్లి మంచం మీద ఎట్టడం, కొత్త బట్టలు తీసుకెళ్లి మంచం మీద ఎట్టడం, గాజులు తీసుకెళ్లి మంచం మీద ఎట్టడం, బీరువాలో నగలు తీసి మంచం మీద పెట్టడం, అందులో ప్రత్యేకించి చెవి కుండలములు లాంటివి, మంగళప్రదమైన వస్తువులైన గాజులు లాంటివి, పసుపు కుంకాలు, పువ్వులు, కొత్త బట్టలు ఇలాంటివి పట్టుకెళ్ళి మంచం మీద పెట్టారనుకోండి, అది పసుపు పెడతారు, అది ఇంటి లక్ష్మిని, ఇంటి పరాదేవతను అవమానం చేసినట్టే. మంచం మీద పెట్టి మీరు మళ్ళీ ఈశ్వరుడికి ఎలా పట్టుకెడతారు? మంచము దూష్యము, దాని మీద శరీర త్యాగమే లేదు సనాతన ధర్మంలో. ఇక ఊపిరి అయిపోతుందంటే అయ్యో మంచం మీద పోతాడో ఏటో కిందకి దింపేయండి అంటారు, అని మంచం నుంచి దింపేసో చాపేసి పడుకోబెట్టేస్తారు. శరీర త్యాగమే అంగీకరింపబడినటువంటి వస్తువు ఇంటి మొత్తం మీద మంచం ఒక్కటే. శాస్త్రము శాస్త్రమే. బ్రహ్మజ్ఞాని అయిపోతే వేరు, అప్పుడు మంచంలోనూ కుంచంలోనూ ఈశ్వరుడే. నువ్వు సాధకుడిగా ఇంకా ఉన్నప్పుడు మంచమనకు అంతే, దాని లక్షణం దాందే అంతే. కాబట్టి ఇప్పుడు అటువంటి మంచం కోడు చేత్తో పట్టుకు తిరుగుతున్నాడంటే, అందుకే మన వాళ్ళు కొన్ని తప్పులు ఎంత భయంకరమో చెప్తారు. పరస్త్రీ సంగ దోషైన బహవో మరణంగతాహ అంటుంది భవిష్యోత్తర పురాణంలో కుంతల. పెళ్ళైన వాడు తన యందు భార్య మనసు పెట్టుకుని ఉండగా, ఆమె ఆరోగ్యంతో ఉండగా, అంటే నా ఉద్దేశ్యం ఆమె అనారోగ్యంతో ఉన్నప్పుడు పురుషుడికి అధికారం ఉందని కాదు, ఆమె తన యందే మనసు పెట్టుకుని ఉండగా, తనతో జీవితమును గడపడానికి ఆవిడ ఎంతో సంతోషంతో ఉండగా, పరస్త్రీ యందు మనసు పెట్టుకున్నటువంటి పురుషుడికి ప్రాయశ్చిత్త కర్మ ఏమిటో తెలుసా అండి? చచ్చిపోకుండా ఉండాలంటే, అపమృత్యు దోషం రాకుండా ఉండాలంటే, భిక్షాపాత్ర చేత్తో పట్టుకుని వెళ్ళిన ఇంటికి వెళ్లకుండా కొన్ని సంవత్సరముల పాటు ఇళ్ల ముందు నిలబడి ప్రతి ఇంటి ముందు చెప్పాలి, అమ్మా నా ఒంట్లో ఓపికండి, ఒళ్ళు మదించి ఇంట్లో నా యందు అనురక్త అయిన భార్య ఉండగా ఊళ్ళో ఉన్నటువంటి ఆడవాళ్ళని చూడకూడని చూపు చూసి ఒక స్త్రీని నేను అనుభవించాను. తద్దోష పరిహారార్థం కులస్త్రీవైనటువంటి నువ్వు వండినటువంటి అన్నాన్ని ఈ పాత్రలో వెయ్యమ్మా అని అడిగి వెళ్ళిన వీధికి వెళ్లకుండా వీధుల వెంట తిరుగుతూ ప్రతిరోజు భోజనం చేయాలి. తప్పు చేసేయడం ఎంతోసేపు పట్టదు, ప్రాయశ్చిత్తం చేసుకోకపోతే ఏమండి అంటారేమో, అనుభవంలోకి వచ్చినప్పుడు మరీ దారుణంగా ఉంటుంది, చాలా దారుణంగా ఉంటుంది. కాబట్టి తొందరపడి చేస్తావేమో, ఎంత భయంకరంగా ఉంటుందో తెలుసా? దాని ప్రాయశ్చిత్తమైన పాపమును అనుభవించడమైన. ప్రాయశ్చిత్తం చెప్తేనే ఇంత భయపడుతున్నావే, అది అనుభవంలోకి వచ్చాడా రావడం చెప్తే నేను చెప్పలేను. ఎందుకు చెప్పలేనో తెలుసా అండి? ఒక పవిత్రమైన మంగళప్రదమైన సభలో నేను అటువంటి విషయాల గురించి ప్రస్తావన చేయడం నాకు ఇష్టం లేదు.
కాబట్టి అసలు అటువంటి పాపము ఎవరి యందు ఉండకుండుగాక. అందుకే ప్రాయశ్చిత్త కర్మ చేసుకుంటాననే రోజు ఎవరూ తెచ్చుకోకూడదు. అసలు ప్రాయశ్చిత్త కర్మ అనేటటువంటిది చదువుకోవలసిన రోజు, ప్రాయశ్చిత్త కర్మ ఏమిటండి అని తెలుసుకోవలసిన రోజు ఎవరి జీవితంలో రాకూడదు. ఎందుకంటే మనుష్యులం కనుక, ఈశ్వరుడు బుద్ధినిచ్చాడు కాబట్టి చెయ్యకూడదు. అయితే అసలు మరి ప్రాయశ్చిత్త కర్మ అన్నది ఎందుకు వచ్చిందండి శాస్త్రంలో అని మీరు నన్ను అడగచ్చు. ప్రాయశ్చిత్త కర్మ రావడానికి కారణం ఎందుకు వచ్చిందో తెలుసండి? శరీరావయవముల దోషం ఏమీ ఉండదు. దోషం అంతా ఎవరిదంటే మనస్సుది. ఈశ్వరుడు 2 విభాగాలు కింద మారుస్తాడు. వేదంలో కర్మకాండ అంతా కూడా 2 భాగములు అవుతుంది. ఒకటి విహిత కర్మ, రెండవది నిషిద్ధ కర్మ. విహిత కర్మ చెయ్యడం మంచిది, ఈశ్వరుడికి దగ్గర అవుతాం. విహిత కర్మ చెయ్యకపోవడం దోషం, ఈశ్వరుడి యొక్క సంతోషమునకు నువ్వు పాత్రుడవు కాలేవు. నిషిద్ధ కర్మ చెయ్యవద్దు అని దాని పేరు. చేశారనుకోండి ఖచ్చితంగా ఈశ్వరుడి యొక్క ఆగ్రహానికి లోనవుతారు. కానీ మీరు చూడండి, ఏ మనుష్యుణ్ణైనా సరే మీరు కదిపి చూడండి, మీకేం కావాలని అడిగారు అనుకోండి, సుఖం కావాలి. అసలు సుఖం కూడా కాదండి, సుఖము మళ్ళీ అందరికీ సుఖం కాదుగా. ఒకటి సుఖం ఇంకోటికి సుఖం కాదు. వన్ మ్యాన్స్ ఫుడ్ ఈజ్ అనదర్ మ్యాన్స్ పాయిజన్. అందుకని శాంతి కావాలి కాదు. అందుకే సనాతన ధర్మంలో మీరు ఏం చేయండి, ఓం శాంతి శాంతి శాంతి, శాంతంగా ఉండాలి. శాంతము లేక సౌఖ్యము లేదు సారసాదలానయన అంటారు త్యాగరాజస్వామి. శాంతరసముప్పు బ్రహ్మతేజంబుతోడ ప్రవరుడయ్య వియచ్చర ప్రవరుడపుడు అంటాడు అలసాని పెద్దన గారు మనుచరిత్రలో. ఆ శాంతమే అంత గొప్పది. అసలు శంకరాచార్యులు వారు శివే శృంగారార్ధ్రాతదితర జనీ కుత్సనపర అంటూ అమ్మవారి మీద నవరసాల శ్లోకం చెప్పి శాంతరసం చెప్పలేదు. అదేమండి శాంతరసం చెప్పలేదంటే, మా అమ్మకి ఉన్నదే శాంతరసం కొత్తగా చెప్పడం ఏమిటన్నారు. కాబట్టి శాంతరసం జీవితంలో శాంతిగా ఉండాలి అంటే నిషిద్ధ కర్మ జోలికి వెళ్ళకూడదు. మీరు చూడండి, అందరూ ఏమంటారు, నాకు శాంతి కావాలండి, నాకు సుఖం కావాలండి, మా అబ్బాయి బాగుండాలి, నాకు ఒక కొడుకు పుట్టాలి, వాడు చాలా వృద్ధిలోకి రావాలి, నాకు ఒక కూతురు పుట్టాలి, దానికి పెళ్ళి అవ్వాలి, దానికి మంచి అల్లుడు రావాలి, వాడు ఐశ్వర్యవంతుడు అవ్వాలి, అది మంచి పిల్లలతో పాపలతో పసుకుంకాలతో సుఖంగా ఉండాలి, మా ఆవిడ 5వ తనంతో ఉండాలి, నేను ఆరోగ్యంగా ఉండాలి. అందుకు తగినట్టు చేస్తావా? అదొక్కటే చేయడు. ఎందుకో తెలుసా అండి, మనసు యొక్క బలహీనత ఏమిటంటే నిషిద్ధ కర్మ యందు అనురక్త అవుతుంది. నేను మీకు ఉదాహరణ చెప్పాలి అంటే, విహిత కర్మ చేయడం భయానికో భక్తికో తేలిగుసుమండి. రేపు కార్తీక శుక్ల ద్వాదశి, క్షీరాబ్ది ద్వాదశి, మీ అందరూ వచ్చి చూస్తే బృందావనంలో శ్రీ మహావిష్ణువు ప్రవేశించడం చూద్దరు గాని అని నేను అన్నాను అనుకోండి, రేపు ఒకడు కూర్చునే చోట 10 మంది కూర్చుంటారు. మీరు ఉపన్యాసం వినేటప్పుడు రేపటి రోజున మీరు పూజ చేస్తున్నంతసేపు కూడా మీకు రావణాసురుడు మాత్రం గుర్తు రాకూడదు క్షీరాబ్ది ద్వాదశి నాడు అని నేను అన్నాను అనుకోండి. అసలు మీకు గుళ్ళోకి వస్తూనే రావణాసురుడు గుర్తు రాకూడదన్నాడు వీడు అని వాడే గుర్తొస్తాడు. మనసు యొక్క పెద్ద బలహీనత ఏమిటో తెలుసా అండి, నిషిద్ధ కర్మ యందు అనురక్త అవుతుంది. నువ్వు ఇది చెయ్యొద్దు అని ఏం చెప్తామో అది నేను చేస్తాను అంటే దానికి సరదా. ఎప్పుడు అది చేసేద్దాం. తప్పు చేసే వాళ్ళందరూ అది తప్పని తెలియక చేస్తున్నారని మీరు అనుకుంటున్నారా? అలా చేయకుండా ఉండలేక చేస్తున్నామండి అంటారు. మీరు అడిగి చూడండి. అంటే నిషిద్ధ కర్మను పరిత్యజించుట యందు అధ్యవసాయము లేకుండుట అంటే మనసుకి పూనిక లేదు. సరే బాగుందయ్యా, కానీ నువ్వు నిషిద్ధ కర్మ చేయడానికి ఒక్క మాట చెప్పి చేసేస్తున్నావు, నేను అది చేయకుండా ఉండలేనండి. మరి అనుభవంలోకి వస్తే ఈశ్వరుడు వద్దన్న పని చేశావు, నువ్వు వద్దన్న పని మీ అబ్బాయి చేస్తే నువ్వు ఊరుకుంటావా? మరి ఈశ్వరుడు వద్దన్న పని నువ్వు చేస్తున్నావు, ఈశ్వరుడు చేయమన్న పని చేసిన దాఖలా లేదు. ఇప్పుడు నీకు సుఖం ఎందుకు ఇస్తాడు? దుఃఖం ఇవ్వాలిగా ఆయన. మరి అప్పుడు ఈశ్వరుని తిట్టడం ఎందుకు? దిద్దుకోబడవలసింది నువ్వా ఈశ్వరుడా? ఆయన నిన్నే సుఖం అనుభవించవద్దన్నాడా, ఇవ్వనన్నాడా, సంతోషంగా ఉండద్దన్నాడా? ఆయన ఏం చేయనన్నాడు? ఆయన అన్నీ ఇస్తా అన్నాడు, నీ చెప్పినట్టు ఉండన్నాడు. అదొక్కటే నాకు కుదరదన్నావు, ఆయన ఎలా ఇస్తాడు?
ఇది నిషిద్ధ కర్మ పరిత్యాగమునందు అధ్యవసాయము లేకుండుట, పూనిక లేదు. ఇది కట్టి కుడిపేస్తుంది, ఇది ప్రమాదాన్ని తీసుకొస్తుంది. అందుకే గురువుగారు దీక్ష ఇచ్చేటప్పుడు విహిత కర్మ గురించి చెప్పవలసిన అవసరం తక్కువగా ఉంటుంది. ఎందుకో తెలుసా అండి? దీక్ష గురువుగారు ఇస్తే గురువుగారితో తిప్పేసుకుంటాడు గురువుగారు. గురువుగారి వెంట ఉంటారు శిష్యులు. ఉంటే ఏమవుతుందంటే ఇంకా మీకు కొత్తగా ఏం చెప్పక్కర్లేదు. గురువుగారు ఏం చెప్తున్నారో మీరు చెయ్యాలని గుర్తంతే. దీక్షలో మీరేం చేయకూడదో గురువుగారు చెప్పాలి. ఎందుకో తెలుసా అండి? మీ మనసు అది చేయకుండా ఉండాలిగా. గురువుగారు దగ్గర అయితే కూర్చోబెట్టగలడు, మీరు మనసు చేయకుండా ఆయన ఏమాపుతాడు? మీ మనసు చేసేస్తే గురువుగారికి తెలుస్తుంటుంది ఏమిటి? మీరు మనసుతో చేసిన దానికి కూడా ఈశ్వరుడు ఫలితం వేస్తాడు. కాబట్టి మీరు మనసుతో చేయకూడదు. చెయ్యకుండా ఉండాలి అంటే నిషిద్ధ కర్మ పరిత్యాగావశ్యకతని ముందు చెప్తారు. అందుకే దీక్షా నియమములు అంటారు. దీక్షా నియమములు ఏమై ఉంటాయో తెలుసా అండి? ఇలా చెయ్యి అంటే అలా చెయ్యకుండా ఉండు అన్నది అందులో పెద్ద హెచ్చరిక. కాబట్టి నిషిద్ధ కర్మని విడిచిపెట్టడం అంత తేలికేం కాదు. నిషిద్ధ కర్మని విడిచిపెట్టే చెయ్యాలి అంటే ఒక్కటే జ్ఞాపకం ఉండాలి. ఏమిటి జ్ఞాపకం ఉండాలో తెలుసా అండి? ఖట్వాంగి ఆ నామం గుర్తుండాలి. ఊరే శంకరుడంతటి వాడు 5వ తలకాయనికి ఇల్లేశాడు. ఆయనకి ఏ పాపము లేదు, నిజానికి ఆయన పట్టుకో అక్కర్లా, మంచం కోడు. కానీ ఎంత దారుణంగా ఉంటుందో తెలుసా ఫలితం? చెప్పడానికి ఆయన పుర్రి చేత్తో పట్టుకుని భిక్షాటన చేసి చేత్తో మంచం కోడు పట్టుకున్నాడు. అంటే ఇంత దారుణమైనటువంటి ప్రాయశ్చిత్త కర్మని అనుభవించడమా, నిషిద్ధ కర్మని విడిచిపెట్టడమా? ప్రశ్న వేసుకుని నిషిద్ధ కర్మ పరిత్యాగమునందు పూనికను పెంచుకోవలసి ఉంటుంది. ఈ పూనికని పెంచుకోవాలి అంటే అసలు ముందు శాస్త్ర పరిజ్ఞానము అది ఎంత భయంకరమై ఉంటుందో మీకు బాగా తెలియచెప్పాడు అనుకోండి, మీరు దాని పట్ల ఇంకా అనురక్తిని పొందరు. అయ్యి బాబోయ్ వద్దండి, ఎందుకు వచ్చిన గొడవ, చిన్నదానికి అంత గొడవ. మీరు ఇప్పటికీ చూడండి, లోకంలో ఆవేశంలో చేస్తాడో తప్పు, యావజ్జీవితము కారాగారంలో ఉంటాడు. యావజ్జీవితము కారాగారమే. ఆవేశంలో తప్పు చేసేయడం చాలా తేలిక. ఎందుకు చేశాడు? మనసుని నిగ్రహించలేకపోయాడు. మనసుని నిగ్రహించకపోతే ఎంత పెద్ద పొరపాటైనా జరుగుతుంది. ఎందుకో తెలుసా అండి? మనసు యందు ఎప్పుడూ ఒక బలహీనత ఉంటుంది. మీరు బాగా పట్టుకోవాల్సిన ఈ విషయాన్ని. మనసు ఎప్పుడు చెప్పినా ఏం చెప్తుందో తెలుసా అండి? ఇది సంతోషంగా ఉండడాన్నే ప్రబోధం చేస్తుంది. ఇది సంతోషంగా ఉండడాన్ని చెప్తుంది తప్ప ధర్మం కోసం ఇది దుఃఖంగా ఉన్నా సరే నువ్వు నిలదొక్కుకో అని మనసు చెప్పదు. అలా చెప్పాలంటే గురువు గారి దగ్గర చాలా బోధ చేయబడిన వాడు, శాస్త్రమునందు బాగా పూనిక ఉన్నవాడు, శాస్త్రాధ్యయనము చేసినవాడు, ఈశ్వరానుగ్రహముతో మనసు సంస్కరింపబడిన వాడే నిగ్రహించగలడు. కాబట్టి ఏమైపోతుందంటే మనసు దీని సుఖాన్నే చెప్తుంది కాబట్టి ఎప్పుడు అది ప్రచోదనం చేస్తుంది. పర్వాలేదు చేసి అది ఎక్కడ వరకు చెప్పేస్తుందో తెలుసా అండి? పర్వాలేదు ఏం పర్వాలేదు ఇదే బోధ చేస్తుంది. కార్తీక శుక్ల ద్వాదశి, క్షీరాబ్ధి ద్వాదశి, ఇవాళ సర్వేశ్వరుడు లేచి బృందావనంలోకి వస్తాడు. లేవద్దు మనం? ఇవాళ ఒక్కరోజైనా లేచి గబగబా సంధ్యావందనం చెయ్యొద్దు ప్రాయశ్చిత్తం లేకుండా? లే అంటుంది. ఏం పర్వాలేదు, ఉపన్యాసాలు చెప్తున్నాంగా సాయంకాలం పూట. ఒక్కరోజు లేవకపోతే పెద్ద నష్టమైనది. ఈశ్వరుడికి తెలుసు ఎంత బడలిపోయి పడుకున్నాం. ఈ పడుకోవడం కూడా ఈశ్వర సేవ కోసమేగా. పడుకోవద్దు తప్ప కొంచెం బడలికగా ఉన్నా, ఇంకా నిద్ర వస్తున్నా తప్పదు, లేచిపో అని మనసు చెప్పిందనుకోండి. మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, శాస్త్రము, ఈశ్వరుడు, గురువు ఇంకా మీకు అక్కర్లేదు. అలా చెప్పదు కాబట్టి ఈ 3 వచ్చాయి. ఎంత వచ్చాయో తెలుసా అండి? అసలు దానికి పరిమితి లేదు. ఇంకా ఎన్ని శాస్త్రాలు వచ్చి కూర్చున్నాయంటే మనసు మార్చడం కోసమే అన్ని. గురువులు ఎంతమంది గురువులు వచ్చినా ఆ మనసు మార్చడానికే. ఈశ్వరుడు ఎప్పుడూ పరితపించేది దేనికంటే ఆ మనసు మార్చుకోమని. నివర్తయ మనోమత్త స్వజనే క్రియతాం మనః. తిప్పుకో మనసు, తిప్పుకో అంటుంది సీతమ్మ.
మీ మనసు మీద మీరు కూర్చుని మీ మనసుని మీరు నియంత్రించడం మీకు రాకపోతే ఏదైనా మాట్లాడేయచ్చు. ఎంతటి మహాత్ముణ్ణి వాడెంతటి వాడండి అనొచ్చు. ఎంత గొప్ప విషయాన్ని నింద చెయ్యొచ్చు. ఈశ్వరుడిది ఇచ్చేసాడుగా. కానీ ఫలితం కూడా అనుభవించవలసి ఉంటుంది. ఫలితం కూడా అనుభవించవలసినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు చాలా భయంకరంగా ఉంటుంది. నేను అన్నానని కాదు, మీరు గమనించండి. నేను ఇవాళ అది ఆ పాటి స్పృశించకపోతే నేను నిషిద్ధ కర్మ పరిత్యాగం వైపుకి బాగా ఊంచలేను. కొన్ని దొరికాయనుకోండి, ఇతరముల వైపుకి కొట్టరు. తోక వైపుకో నడుము వైపుకో కన్నా ముఖాన్ని పచ్చడైపోయేట్టు కొట్టేస్తాడు. ముఖం పచ్చడైపోయేటట్టు కొట్టేసిన తర్వాత తోక కదిలితే ఇప్పుడు ఇది చచ్చిపోయిందని కర్రతో ఎత్తుతారు. అంత పచ్చడైపోయేటట్టు ముఖాన్నే కొట్టేయడం ఎందుకు వచ్చింది? నోటితో చేసినటువంటి ఆ మాటలు, అన్న మాటలు. దోషం అనుభవంలోకి వస్తే చాలా బాధపడిపోతావు. కించిత్ సుఖం అయిపోతుంది. ప్రాయశ్చిత్త కర్మ చెయ్యలేవు. ఎందుకో తెలుసా? 10 మందిలో నువ్వు గౌరవనీయుడిగా నిలబడాలని ఒక కోరిక. కాబట్టి నువ్వు చాలా మంచివాళ్లే ఉండాలి. కాబట్టి అసలు నేను ఈ తప్పు చేశానని ఈశ్వరుడి దగ్గరే చెప్పవు త్రికరణ శుద్ధిగా. ఇంకా నువ్వు లోకంలోకి వచ్చేం ప్రాయశ్చిత్త కర్మ చేసుకుంటావు? ఎవరిని వెళ్ళి అడుగుతావు? ఏ బ్రహ్మగారిని అడుగుతావు? నేను ఈ తప్పు చేశానంటే ప్రాయశ్చిత్త కర్మ చేయించండి అని అందరినీ భోజనాన్ని పిలిచి నువ్వు ప్రాయశ్చిత్త కర్మ చేస్తావా? ఏదో కావాలంటే కైలాస గౌరు నోము చేస్తావు, సత్యనారాయణ వ్రతం చేస్తావు, నలుగురిని భోజనాన్ని పిలుస్తావు. నేను ఈ పాపిష్టి పని చేశానంటే ప్రాయశ్చిత్త కర్మ చేసుకుంటున్నాను, మీరు వచ్చి భోజనం చేయండి అంటే వాడు ఇప్పుడు కాదు ఎప్పుడు రాడు. ఈ కొడుక్కి పిల్లలు కూడా ఇవ్వడు కాదు. కాబట్టి పైకి చెప్పలేవు, ప్రాయశ్చిత్త కర్మ చేయలేవు. ఆ పాపం వెళ్ళి ఎక్కడ కూర్చుండిపోయింది? జీవుడి ఖాతాలో పడిపోయి ఉండిపోయింది. అడి కట్టి కుడిపేస్తుంది. దీంతో అనుభవించిన సుఖం 5 నిమిషాలు 10 నిమిషాల తర్వాత పోయింది. ఆ కోపం ఏదో చేయకూడని పాపం చేసేసి ఆ కోపం పోయింది. లేకపోతే కోరుకున్న సుఖం దీంతో అనుభవించేసి పోయింది. ఈశ్వరుడికి నైవేద్యం పెట్టడానికి ఎడుతోంది పులిహార. అర్చక స్వామి అక్కడ పెట్టి లోపలికి వెళ్ళారు. ఏమైంది లేని తీసి నోట్లో వేసుకున్నావు. ఉచ్ఛిష్టం ఈశ్వర నైవేద్యానికి వెళ్ళింది. ఫలితం ఉంటుందా? ఉంటుంది. కాబట్టి తొందరపడకు సుమా. నీ మనసు మీద నువ్వు నిగ్రహాన్ని, నీ మనసు మీద నువ్వు నియంత్రణని అలవాటు చేసుకో. లోకములన్నీయున్ గెలిచినాడవు, ఇంద్రియానీకము చిత్తమున్ గెలువనేరవు. నిన్ను నిబద్ధు చేయు భీషణ శత్రులార్వుల ప్రభిన్నుల చేసిన ప్రాణికోటిలో నీకు విరోధి లేడొకడు, నిర్పున చూడుము ధనవీశ్వర అంటాడు ప్రసాదుడు. నానా జాగ్రత్తగా ఆలోచించు. ఏమిటి అందరినీ గెలిచానంటావు? ఇక్కడ గెలిచావా చెప్పు. ఇక్కడ గెలిస్తే శత్రువు లేడు. పోన్లే అమాయకత్వం ఏదో అంటాడు. వృద్ధిలోకి రావాలి, ఈశ్వరుడు అనుగ్రహించాలి, ఆయనే తెలుసుకుంటాడు అని విడిచిపెట్టేస్తావు. ఆ విడిచిపెట్టగలిగిన మనస్తత్వం ఎందుకు లేకపోయింది? లోపల ఇంకా నువ్వు గెలవలేదు కాబట్టి. విశ్వామిత్రుడికి ఎన్నేళ్లు పట్టిందండి? ఏం మాటలా గెలవడం అంటే? అంత తేలికేం కాదు. ఇన్ని ఉపన్యాసాలు చెప్పాడు కదా అని కోటేశ్వరాడు గెలిచేశాడని మీరు అనుకుంటున్నారా? నేనేమి గెలవలేదు. అంత తేలిక కాదు. భ్రమన్ సర్వతీర్థేషు స్నాత్వా స్నాత్వా పునః పునః నిర్మలం న మనోయావత్ తావత్ సర్వం నిరర్థకం. ఎన్ని క్షేత్రాలకెళ్ళినా, ఎన్ని తీర్థాలకెళ్ళినా నీకు ఈ ధర్మ సూక్ష్మం తెలియక, నీ మనసుని సంస్కరించుకోవడం నీకు చేత కాకపోతే నువ్వు ఎక్కడికెళ్ళినా ఒక్కటే ప్రయోజనం. ఎందుకంటే మనసు శుద్ధి కాలేదు. మనసు శుద్ధి కావడం కోసమే శాస్త్రములన్నీ అంత బిగింపు వేసేస్తాయి. ఇది చెప్పడానికి ఆయన ఖట్వాంగి మంచం యొక్క కోడు పట్టుకున్నాడు. ఇప్పుడు నిజంగా శివాష్టోత్తరంలో రోజు మీరు ప్రదోష వేళలో చదువుకుని ఖట్వాంగి అని చదివి ఆగి, ఈశ్వర ప్రాయశ్చిత్తం చేసుకోవలసిన రోజు నాకు రాకుండుగాక, నీవు నా వంక కోపంగా చూడవలసిన రోజు నాకు రాకుండుగాక, నా మనసు నా చెప్పు చేతలలో ఉండేటట్టుగా నీవే అనుగ్రహించదవు కాక, త్రికరణ శుద్ధిగా నేను ఏ పాపమూ చెయ్యకుందునుగాక, నాకటువంటి శక్తిని నీవే కృప చెయ్యి. ఆ ఖట్వాంగం పట్టుకున్న నీ చేతి వంక, ఆ మంచం కోడు వంక చూస్తే ఎంత భయంకరంగా ఉంటుందో జీవితం అర్థమవుతోంది. ఎందుకో తెలుసా అండి? పాపం చేసినా అనుభవించాలి, పుణ్యం చేసినా అనుభవించాలి. ఇంద్రియాల అంత తేలికైనవి ఇంకా ఒక్కొక్క ఇంద్రియానికి పడిపోతున్నారు ఒక్కొక్కళ్ళు.
కన్ను కన్ను ఉన్నందుకు పడిపోతుంది ఒక జాతి అంతా. దీపపు పురుగు ఆ దీపాన్ని చూసి తినే వస్తువు అనుకుని దీపపు పురుగులన్నీ పడిపోయి ప్రాణాలు కోల్పోతున్నాయి. చూపు సరిగా లేకపోతే దీపపు పురుగుల జాతే నశించిపోయింది. చెవి, లేడికి పాట అంటే ఇష్టం. వేటగాడు వలపన్ని ఏదో పిచ్చి పాట పాడుతుంటాడు ఎక్కడో కూర్చుని. ఆ పాట కోసమని లేడి పరిగెత్తుకుంటూ వచ్చి వలలో పడిపోతుంది. పడిపోవడం ఏంటి, దాన్ని పట్టుకుని పెద్ద కర్రోటి పట్టుకొచ్చి మోది కొట్టి చంపేసి దాని చర్మం ఒలిచేసి మాంసం తినేస్తున్నాడు. చెవి వల్ల అదిపోతోంది. నాలుక రసేంద్రియం. చేపకి మహాప్రీతి రుచి, అందుకే దాని కడుపు నిండా ఉన్నా సరే ఓ వానపావం తీసుకొచ్చి ఓ ముక్క కోసి ఇలా ఉన్నటువంటి సూదికి ఆ వానపావం తొడిగేస్తాడు. సూది కనపడదు ఇక. దాన్ని లోపల కొద్ది పైకి ఓ చిన్న పేకబెత్తం ముక్క లాంటి తోటి కట్టు కూర్చుంటాడు. కడుపు నిండా ఉన్న చేప కడుపు నిండిపోయింది, నాకెందుకు ఇది వెళ్ళిపోవచ్చుగా, వెళ్ళదు. ఇంత వానపావం ముక్క దానికి కనపడింది. లోపల పిన్నుంది, గుండు సూది ఉంది. వంచి పెట్టి దానికి తొడిగాడు ఈ వానపావుని, ముక్క పెట్టాడు. అది తెలియక ఏం చేస్తుందంటే ఒక్కసారి కొరికి వెళ్ళిపోదామని వెళ్ళి కొరుకుతుంది. ఇలా కొరకగానే ఆ లోపల ఉన్న సూది దాని నోట్లో గుచ్చుకుపోతుంది. గుచ్చుకుపోగానే గిలగిలగిలగలు తన్నుకుంటుంది. తన్నుకోగానే పైనున్న పేకబెత్తం కదులుతుంది. చేప కరిచిందని తెలిసినటువంటి మత్స్యకారుడు దాన్ని ఇలా అంటాడు. అన్నం ఏంటి, ఆ చేప నీటిలోంచి లేచి ఆ సూదితో పాటు వచ్చి నేల మీద పడిపోతుంది. అంతే. ఏ రసేంద్రియానికి లొంగి చిన్న వానపాము ముక్క తిందామని ప్రయత్నం చేసిందో ఆ చేప అతనికి ఆహారం అయిపోతుంది. నాలుకకి లొంగి చేపల జాతే నశించిపోతుంది. వాసన. ఈ వాసన కోసం అని చెప్పి పువ్వులో వాసన కోసమని కీటకం వెళ్ళి అందులో పడుకుంటుంది. ఆ వాసన కోసమని తుమ్మెద వెళ్ళి అందులో పడుకుంటుంటుంది. పడుకుంటే మంచి సువాసన అని పీలుస్తూ పడుకుంటుంది, ఇలా రెక్కలు అల్లారుస్తూ పడుకుంటే రాత్రి అయ్యేటప్పటికి ఏమవుతుంది, ఆ పువ్వు ముకుళించుకుపోతుంది, సూర్యాస్తమయం అయిపోతుంది. దానికి తెలియదు సూర్యాస్తమయం అయిపోయిందని. వాసన చూస్తూ పడుకుంటుంది. పక్కన మూసుకుంటుంది పువ్వు. మూసుకోగానే ఇక దానికి ఉన్నటువంటి ఆ బలహీనమైన రెక్కలతో పైన మూసుకున్నటువంటి పువ్వు యొక్క రేకుల్ని విప్పుకుని పైకి రావడం దానికి రాదు. కొట్టుకుని పైకి లేవలేక కొట్టుకుని కింద పడి చేయడంలో రెక్కలు ఊడికి పడిపోయి ఆ పువ్వులోనే పడిపోయి చచ్చిపోతుంది. దానివల్ల ఏమైపోయింది, తుమ్మిద నశించిపోతోంది. వాసన కోసం తుమ్మిద పోయింది, కంటి వల్ల దీపపు పురుగు పోయింది, చెవి వల్ల లేడిపోయింది, నాలుక వల్ల చేప పోయింది, స్పర్శేంద్రియం వల్ల ఏనుగు పోయింది. అంత గొప్ప ఏనుగు, అంత బుద్ధున్న ఏనుగు, అంత శరీరం ఉన్న ఏనుగు, దానికి కండూతి ప్రీతి. దాన్ని పట్టుకునే వాళ్ళు ఏం చేస్తారంటే ఒక పెద్ద గొయ్యి తవ్వి దాని మీద ఎండిపోయిన కర్రలు పేర్చి ఆ ఎండిపోయినటువంటి కర్రల మీద ఆకులు అలమలు వేసి దాని మీద ఒక ఆడ ఏనుగు బొమ్మ చేసి అక్కడ పెడతారు. పెడితే అది ఏం చేస్తుందంటే గబగబ్బా వచ్చి ఆ కర్రల మీద నించుంటుంది. ఆ ఎండు కర్రల మీద నించుంటే పర్వాలేదు, కొంచెం అలా ఆగుతుంది. అది ఏం చేస్తుందంటే దీని ఒళ్ళు దాని ఒంటికేసి రుద్దుకోవాలి, సంతోషం దానికి. ఈ ఒంటిని దాని ఒంటికేసి రుద్దుతుంది. రుద్దేటప్పటికి బరువు కదండి, ఇలా అనేటప్పటికి ఆ కర్రలు విరిగి గోతులో పడిపోగానే ఇక 10 రోజులు అన్నం పెట్టరు. శుష్కించిపోయాక మావటి 4 తోటకూర కాడలు అలాంటివి పెడుతూ చెప్పిన మాట వినేటట్టుగా అలవాటు చేసి పైకి తీసుకొస్తాడు. ఇప్పుడు ఆ ఏనుగు, అరణ్యంలో స్వేచ్ఛగా తిరగవలసిన ఏనుగు, అరటిపండు పెడితే తింటుంది, 5 పైసలు ఇస్తే యజమానికి ఇస్తుంది. తన కాలు తానే ఇచ్చి గొలుసు కట్టించుకుని అలా కూర్చుంటుంది. కండూతికి స్పర్శ సుఖానికి ఏనుగు పడిపోయింది. ఒక్కొక్కటి ఉంటేనే ఒక్కొక్క జాతి పోతోంది. నీకు 5 ఉన్నాయి, ఈశ్వరుడు 5 ఇచ్చాడు. ఈ 5టితో నువ్వు కంటితో ఈశ్వరుణ్ణి చూసావా తరించిపోతావు, చెవితో హరికథలు విన్నావా తరించిపోతావు, నాలుకతో అన్ని ఈశ్వర ప్రసాదంగా తిన్నావా తరించిపోతావు, ముక్కుతో ఈశ్వర నిర్మాల్యాన్ని ఆఘ్రాణించడం అలవాటైందా తరించిపోతావు, ఎప్పుడు సర్వేశ్వరుడి యొక్క స్పర్శ కొరకు పరితపించావా తరించిపోతావు. ఎప్పుడు దీన్ని తప్పుగా వాడినా పాపాలు కూడా పడిపోతుంటాయి. 5 జాతులనే పాడి చేసేవి నీకు ఇచ్చాడు ఈశ్వరుడు. ఇప్పుడు ఈ 5టితో తరించినా నీ ఇష్టం, పాడైనా నీ ఇష్టం. నిషిద్ధ కర్మ జోలికి వెళ్లకుండా విహిత కర్మాచరణం వైపుకి వీటిని తిప్పు, లేకపోతే
చేసేయడం తేలిక, ప్రాయశ్చిత్త కర్మ దగ్గర అంత బాధపడిపోతావు స్మా. లేకపోతే జీవుడి ఖాతాలోకి ఎడతాయి ఇవన్నీ అనుభవంలో. ఇది చెప్పడానికి ఖట్వాంగి. సరే, ఇంకింతకన్నా దానికి వివరణ ఎందుకు? కాబట్టి ఆయన పట్టుకున్నాడు మంచం కోడు అంటే ఇంత పాఠం నేర్పాడు లోకానికి. అందుకే ఈశ్వరుడు జ్ఞానదాత మహేశ్వర. పరమశివుడి యొక్క మూర్తిని చూస్తే చాలు జ్ఞానం వస్తుంది. ఎందుకో తెలుసా అండి? ఆయన అన్నీ కూడా మనుష్యులను మార్చి మనుష్య జీవితాన్ని సార్థకత కలిగేటటువంటి వాటిని పట్టుకుని అనుగ్రహిస్తూ ఉంటాడు. అందుకే నేను మీతో మనవి చేసినది కేవలం శత్రు సంహారం కాదు, అంతఃశత్రు సంహారం కూడా చేస్తుంది ఆయుధం. అప్పుడు మీకు ఉపకారం అవుతుంది. కాబట్టి ఖట్వాంగి కాదు, ఇంకొక అర్థం కూడా ఉంది దానికి. ఖట్వాంగి అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా అండి? రహస్య విద్యలు తెలుసున్నవాడు అని గుర్తు. ఎందుకంటే లోకంలో గురువు ప్రధానంగా 5 రూపాలతో ఉంటారు అని గురుగీత చెప్తుంది. 5 గురువులు ఉంటారు అని. అంటే చాలా మంది ఇంకా ఉన్నా ప్రధాన విభాగం 5 ఉంటారు గురువులు. అందులో మొదటి వారిని సూచక గురువు అంటారు, రెండవ వారిని వాచక గురువు అంటారు, మూడవ వారిని బోధక గురువు అంటారు, నాలుగవ వారిని పరమ గురువు అంటారు, ఐదవ వారిని నిషిద్ధ గురువు అంటారు. సూచక గురువు అంటే అసలు పలకలో ఆల్ రాయడం దగ్గర నుంచి అంకెలేయడం దగ్గర నుంచి నేర్పుతాడు. ఆయన అనుగ్రహం ఉండబట్టి ఆయన నేర్పిన అక్షరాలు బట్టే వాంగ్మయం అంతా చదువుతారు. కాబట్టి సూచక గురువు చిన్నతనంలో పాఠాలు చెప్పిన ఆయన. వాచక గురువు, మీరు ఏదైనా ఆశ్రమానికి కానీ మఠానికి కానీ దేవాలయానికి కానీ వెడితే ఇక్కడ ఈ నియమ నిబంధనలు ఉంటాయి, మీరు ఇలా ప్రవర్తించవలసి ఉంటుంది అని చెప్తారు. అలా చెప్పేటటువంటి వాళ్ళని వాచక గురువు అంటారు. మూడవ వారు ఉంటారు, ఆయన్ని బోధక గురువు అంటారు. బోధక గురువు సమస్త వాంగ్మయమై సమస్తమైనటువంటి ఈశ్వరానుగ్రహాన్ని మీ యందు నిక్షేపించడం కోసం మంత్రోపదేశం చేస్తాడు. ఆయన మంత్రోపదేశం చేసే ముందు ఆయన ఆ మంత్రాన్ని ఎంతో జపం చేసి ఉంటాడు. జపం చేసి ఆ మంత్రోపదేశం ద్వారా అన్నీ మీకు ఇచ్చేస్తాడు. మీరు పట్టుకోవడంలో ఉంటుంది అంతే. ఇప్పుడు ఇంట్లోంచి బట్టలు తేవాలి, మీకు బట్టలు ఇవ్వాలా తాళం చెవి ఇవ్వాలా ఇంటిది? ఇంట్లో ఉంగరం తేవాలి, ఉంగరం ఇవ్వాలా తాళం చెవి ఇవ్వాలా? తాళం వేసి ఉంటే తాళం చెవి ఒక్కటి ఇస్తే ఆ ఇంట్లో ఉన్నవన్నీ మీవే, ఇంక ఇంట్లో ఉన్నవన్నీ మీకు ఇవ్వక్కర్లేదు. తాళం చెవి ఒక్కటి ఇచ్చేసాను అనుకోండి, ఇలా తిప్పండి అన్నాను అనుకోండి, ఇప్పుడు ఆ తాళం చెవి పట్టుకుని ఇలా తిప్పడం మీకు వచ్చింది అంతే. వచ్చిన ఉత్తర క్షణం ఆ ఇంట్లో ఉన్నవన్నీ మీవే కదండి. బోధక గురువు అంటే ఒక ధ్యాన శ్లోకమునందు ఒక స్వరూపాన్ని ఎలా చూడాలో నేర్పి ఆ మంత్రాన్ని దత్తం చేసి ఆ మంత్రాధిష్టాన దేవతానుగ్రహంగా సమస్తము మీకు వనగూడేటట్టు చెయ్యగలిగినటువంటి వారెవరో ఆయనకి బోధక గురువు అని పేరు. సామాన్యంగా లోకంలో ఆయనదే అత్యున్నత స్థాయి. ఎందుకనంటే ఇంకా బోధక గురువు ఇవ్వనిది అంటూ ఏదీ లేదు అని గుర్తు. మహాత్యాగం చేసినట్టు ఆయన చేసిన జపంలోంచి, ఆయన పొందినటువంటి సిద్ధిలోంచి, ఆయన పొందిన అనుభవంలోంచి శిష్యుడికి ఇస్తాడు. కాబట్టి బోధక గురువు. నాలుగవ వారు ఉంటారు, వారు పరమ గురువు. పరమ గురువు అంటే ఆయన అలా అధ్యయనం చేసైనా స్థానాన్ని పొంది ఉండవచ్చు, లేదా ఈశ్వరానుగ్రహంగా ఆయనకి అన్నీ తెలిసిపోతాయి. ఇప్పుడు ఆయన పుస్తకంలో ఉన్నది ఆయన చెప్పడం కాదు, ఆయన చెప్పింది పుస్తకంలో ఉంటుంది. మీరు బాగా పట్టుకున్నారో లేదో, అద్వైతానుభూతి అంటే ఎలా ఉంటుంది అని శంకర భాష్యాలు చదివి భగవాన్ రమణులు చెప్పరు. భగవాన్ రమణులు ఏం చెప్పారో అవి శంకర భాష్యాల్లో ఉంటాయి. లేదా ఆయన నోటి వెంట ఏ మాట వచ్చిందో ఆ మాటని నిర్ధారించడానికి అక్కడ ఒక గ్రంథం వస్తుంది. ఒకానొకప్పుడు భగవాన్ రమణులు తెల్లటి గోచి ఒకటే పెట్టుకునేవారు. ఒకానొకప్పుడేమి ఆయన శరీరంతో ఉన్నన్నాళ్ళు కూర్చునుంటే భారతదేశంలో ప్రఖ్యాతిగాంచినటువంటి ఒక పీఠం నుంచి ఒక పీఠాధిపతి ఆయన కబురు చేశారు 2 వ్యక్తులతోటి. మీరు ఎలాగో పెళ్లి చేసుకోలేదు, మీరు సర్వసంగ పరిత్యాగి, ఈశ్వరానుభూతిని పొందినవారు, కాబట్టి మీరు కాషాయం కట్టుకుంటే బాగుంటుంది అని. ఆ వచ్చిన వాళ్ళు ఈ మాట చెప్పారు. ఏవో పుస్తకాలు తెచ్చుకున్నారు వాళ్ళు చదువుకుందామని. ఆయన అన్నారు, ఈ పుస్తకాలు ఇక్కడ పెట్టుకోండి,
మీరు వెళ్ళి భోజనం చేసి రండి ఆశ్రమంలో అన్నారు. వాళ్ళు వెళ్ళి భోజనం చేసి వచ్చారు. మహానుభావ ఏ నిర్ణయం తీసుకున్నారు? మా మఠాధిపతులు పంపిన కబురు మీద అన్నారు. ఇంతలో గాలి వేసింది. వాళ్ళు తెచ్చుకున్న పుస్తకంలో కాగితాలు ఇలా కదిలాయి. ఆయన కదులుతున్న పుస్తకం మీద ఇలా చెయ్యేసి అక్కడ చదవండి అన్నారు. అప్పటి వరకు ఆయన ఏమి ఆ పుస్తకం వంక కూడా చూడలేదు. గాలికి తిరిగే కాగితాలు ఇలా చెయ్యేసి ఆయన అన్నారు, చదవండి అన్నారు. అది తీసి చదివారు. అరుణాచలంలో అరుణాచల పర్వతానికి ఇన్ని మైళ్ళ వృత్తంలో సన్యాసి కూడా కాషాయమే కట్టుకోవాలన్న నియమం లేదు అనుంది. అదేం సామాన్యమైన విషయం కాదు, వ్యాసకృతమైన స్కాంద పురాణం. వాళ్ళు చూసి తెల్లబోయి ఆయన కాళ్ళ మీద పడ్డారు. అలా తాను చెప్దామనుకున్నది అక్కడ ఉండేటట్టు, ఉన్నవి తాను పలికేటట్టు. సత్యం అవగతమైపోతే, ఈశ్వరుడు అవగతమైపోతే, అద్వైతానుభూతి యందు నిలబడిపోతే ఇంకా ఆయన పలుకే ఈశ్వర పలుకు. ఈ స్థితిని పొందుతారు కొంతమంది. వాళ్ళు వాళ్ళ ప్రమేయంతో రాదిది. ఈశ్వరుడు మిమ్మల్ని నేను ఇందుకే పుట్టించాను అని అకస్మాత్తుగా వాళ్ళ యందు ఆ స్థితిని కల్పిస్తాడు. కంచికామకోటి పీఠాధిపత్యం వహించి నడిచే దేవుడిని పేర్గాంచినటువంటి మహాపురుషులు, ప్రాతస్మరణీయులు, ఎవరి పేరు తలుచుకుంటే పాపరాశి ధ్వంసమైపోతుందో, ఏ మహాపురుషుడు ఆర్ష సంస్కృతి యొక్క వైభవాన్ని ప్రపంచమంతటా చాటి చెప్పారో, ఏ మహాపురుషుడు ఇలా ద్రవిడ దేశంలో నడిచి వెళ్ళిపోతుంటే బస్సుల్లో వాళ్ళు కూడా కిందకి దిగిపోయి చెప్పులు విప్పి నేల మీద పడుకుని ఉంటుండగా, సన్యాసి వాహనం ఎక్కకూడదు కాబట్టి నడిచి వెళతానని 96 సంవత్సరాల వయస్సులో కూడా గుర్రపు బండిని చేత్తో పట్టుకుని సత్యదండాన్ని పట్టుకుని నడిచి వెళ్లారు తప్ప ఒక్కనాడు కూడా వాహనం ఎక్కలేదు. ఎవరు సాక్షాత్ మూర్తిభవించినటువంటి ధర్మాకృతియో అటువంటి మహానుభావుడైనటువంటి శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు కోరి సన్యసించలేదు. 13వ ఏట ఆయన ప్రయత్నం లేకుండా కుమారకోష్టంలో స్నానం చేసి కూర్చున్నారు. అంతే బండి వచ్చింది కంచిపీఠం నుంచి. ముందు పిల్లాన్ని తీసుకురమ్మన్నారన్నారు. ఆయన బండి ఎక్కారు, బండి వెళ్ళిపోతోంది. బండి నడుపుతున్న ఆయన అన్నాడు, నువ్వు ఇదే ఆఖరిసారి మీ వాళ్ళని చూడడం, ఇక వెనక్కి వెళ్ళవన్నాడు. అదేమని అడిగారు ఆయన. అయితే ఆయన అన్నాడు, ఇప్పుడున్న పీఠాధిపతికి ముందు పీఠాధిపతి మశూచి వ్యాధి వచ్చి శరీరం వదిలిపెట్టారు. నీకు అన్నగారు అవుతాడు, మీ పెద్దమ్మగారు అబ్బాయి, ఆయన పీఠాధిపతి అయ్యాడు. ఆయన గురువు గారికి శుశ్రూష చేయడం వల్ల మశూచి వ్యాధి అంటుకుని ఆ పిల్లవాడు మరణించాడు. ఆయన శరీరం వదిలిపెట్టారు. కాబట్టి కంచికామకోటి పీఠానికి ఇప్పుడు అధిపతి లేరు. ఆయన ఒకప్పుడు అనేవారు, మిమ్మల్ని పీఠాధిపతిని చేస్తామని, అందుకని నిన్ను తీసుకెడుతున్నాను. ఇప్పుడు నువ్వు సన్యసించి పీఠాధిపతి అవుతున్నావు కంచికామకోటి పీఠానికి, కాబట్టి నువ్వు ఇంకింటికి వెళ్ళవన్నారు. ఆయన గుర్రబండిలో వెళ్ళిపోతున్నవారు పిడుగు పడిపోయినట్టయ్యి ఆయనకి ఏం చెయ్యాలో అర్థం కాక బోర్న ఏడుస్తూ గుర్రబండిలో గడ్డిలో తలపెట్టుకుని శ్రీరామ 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 అంటూ పడుకున్నారు. ఇప్పటికీ కలవై వెడితే ఒళ్ళు గగురు పొడుస్తుందండి. ఆయన ఏ రాతి మీద కూర్చుని 13 ఏళ్ల పిల్లవాడు ఏమీ తెలియదు, బట్టలు విప్పేసి యజ్ఞోపవీతం తీసేసి శిఖాపరిత్యాగం చేసేసి సత్యదండాన్ని చేత పట్టుకుని సన్యాసం తీసుకుని అసలు చంద్రమౌళీశ్వర శివలింగం అంటే ఏమిటో తెలియని వ్యక్తి కంచికామకోటి పీఠానికి అధిపతి. 2 పీఠాధిపతులకి అంత్యేష్టి సంస్కారం చేశాడు. చేసి నాకు దిక్కు ఆ చంద్రమౌళీశ్వరుడు, నా గురువు లేని ఆ కలవైలోనే పాక వేసుకుని తపస్సు చేశారు. ఆ మహానుభావుడు అసలు సన్యాసాశ్రమంలో ఏ వ్యక్తి చెయ్యనన్ని వ్యాసపూజలు చేసి 100 సంవత్సరములు శరీరంతో ఉండి ఆర్షధర్మ వైభవాన్ని ప్రపంచమంతా చాటి చెప్పారు. ఆయన ఏదైనా చెప్తుంటే ఒక్క మాట చెప్పేవారు, అంతే, సమాధిలోకి జారిపోయేవారు. మళ్ళీ చెప్పేవారు, మళ్ళీ జారిపోయేవారు. ఇక్కడే ఈ ఊళ్ళోనే ఉన్నారు ఒక తల్లి, కంచికామకోటి పీఠానికి ఎడుతుంటారు. ఆవిడ పల్లకీలో కూర్చుని, అందరూ ఆయన కోసం వస్తే ఆయన పల్లకీలో కూర్చుని తలుపులు వేసుకుని సమాధిలోకి వెళ్ళిపోయేవారు. అలా కూర్చుని గోడ దగ్గర కూర్చుని సమాధిలోకి వెళ్ళిపోయేవారు. అటువంటి మహాపురుషుడై ఆయన నోటి వెంట ఏదొచ్చిందో అదే కామాక్షి పలుకు, అంతే. ఇలా కూర్చుని ఉండేవారు సత్యదండం పట్టుకుని పూజ చేసుకుని. ఒక ఆవిడ వచ్చి, మా అమ్మాయికి పెళ్లి కుదిరింది, 50 కాసుల బంగారం కావాలి, మీ దగ్గరికి వచ్చానండి. నేనేమి గృహస్థునా, నీకెక్కడి నుంచి వస్తాను 50 కాసుల బంగారం మీ అమ్మాయి పెళ్లికి, పో అన్నారు. పో అంటే పోను, మీరే నాకు తల్లి తండ్రి సమస్తం, మీరే ఇవ్వాలి మా అమ్మాయి పెళ్లికి, లేకపోతే పెళ్లి అవదండి. ఓ నవ్వు నవ్వి కూర్చో అన్నారు.
అంతే, ఇంకా మాట్లాడలేరు. ఆయన సమాధిలో కూర్చున్నారు అంతే. ఎక్కడి నుంచో గుర్రబ్బకి దిగి ఒక జమీందారు వచ్చాడు. మహానుభావ, ఇలా వెళ్ళిపోతూ మీ దర్శనానికి వచ్చాను, నమస్కారం. చాలా సంతోషం, శుభం భూయా. ఒక్క 50 కాసులు పీఠానికి ఇద్దాం అనుకుంటున్నాను. 50 బంగారు కాసులు అక్కడ ఇచ్చాడు. వెళ్ళొస్తాను. ఆయన వెళ్ళిపోయాడు. పరమాచార్య తన సత్యదండం యొక్క చివరి మొనతోటి ఆ 50 కాసులు ఇలా తోసి అక్కడున్న ఆవిడ్ని తీసుకుపో, నీకే పంపింది కామాక్షి అంతే. ఒక చెట్టు నరకాలండి, కత్తి పట్టి కడతారా, చాకు పట్టి కడతారా? గొడ్డలి పట్టి కడతారు. గొడ్డలి దెబ్బ తగిలినప్పుడల్లా ముక్కల కింద పడిపోతుంది, చెట్టు విరిగిపోతుంది, ఆ తర్వాత చెట్టే పడిపోతుంది కదా. అందుకే ఖండయతీతి ఖండ ఖండ పరశుర్యస్య సహ ఖండ పరశు. అమరకోశం దాన్ని వ్యాఖ్యానం చేస్తూ ముక్కల కింద కొట్టేసేదేదో దానికి ఖండపరశు అని పేరు. కాబట్టి పరశువుగా ఉంటే అలా పట్టుకుంటాడు, ఖండపరశు అయితే ముక్కలుగా కొట్టేస్తాడు. అంటే దట్ కేమ్ ఇన్ టు యాక్షన్ అనుకోండి. మీరు ఇలా గొడ్డలి పట్టుకున్నాను అనుకోండి, గొడ్డలిగా పట్టుకున్నాను. కొట్టేశాను అనుకోండి, ముక్కల కింద కొట్టేసేందుకు వాడతాను. ఏదో ఒక్క దెబ్బ కొట్టి వదిలిపెట్టను, ముక్కల కింద కొడతాను. అప్పుడు ఖండపరశు. దీన్ని కొడతాడు ముక్కలుగా. మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి, దీన్ని కొడతాడో తెలుసా అండి ఆయన? కపాలి అన్న మాటకి ఇదో అర్థం. ఆయన చేత్తో పుర్రె పట్టుకునేది ప్రాయశ్చిత్త కర్మ కొరకు, లోకానికి పాఠం చెప్పడం కోసం ఒక అర్థం. మహాకపాలేశ్వరుడు అని ఒక గుడి. మరి అప్పుడు గుడిలో కపాలేశ్వరుడు ఎందుకు? మనకి ప్రఖ్యాతమైన ఒక నగరంలో ఉంది కపాలేశ్వర దేవాలయం. కపాలేశ్వరుడు అన్న పేరుతో ఎందుకుంటాడో తెలుసా అండి? ఊరే అన్ని నన్ను అడుగు, ఇస్తాను. నువ్వు కూడా నాకు ఒక్కటి చాలు, నిన్ను రక్షిస్తాను. నీ బుద్ధి ఇందులో పెట్టు. నీ పుర్రెలో బుద్ధి నాకు ఇవ్వరా, నేను నిన్ను రక్షిస్తాను, నాలో కలిసిపోతావు. ఇది చెప్పడానికి నీ పుర్రె నాకి అంటే ఆ పుర్రె అంతేనండి అంటారు. అంటే నీ బుద్ధిని, నీ తలకాయని, నీ మనసుని ఇక్కడ పెట్టు, నా దగ్గర పెట్టు, నేను రక్షిస్తాను, నాలో కలుపుకుంటాను. ఇది చెప్పడానికి మహాకపాలేశ్వరుడు అయి ఉంటాడు. అది ఆయన భిక్షువుగా నిలబడ్డానికి కారణం. ఒరే ఇలా పాడైపోతున్నావు, నీ బుద్ధి నా ఎందు పెట్టరా, అది అడగడానికి కపాలం పట్టుకుని భిక్షాటన చేస్తాడు. మన బుద్ధిని అడిగినట్టు పరమభక్తితో ఈశ్వరుణ్ణి సేవించడం మొదలు పెడితే ఆయన పశుత్వాన్ని పోగొడతాడు. అది ఖండపరశువు. పశుత్వం అంటే ఏమిటో తెలుసా అండి? పశువు అని దేనికి పేరంటే పాశము చేత బంధింపబడిన దానికి పశువు అని పేరు. పాశం అంటే 2 చోట్ల కడితేనే పాశం. ఇప్పుడు ఒక ఆవు ఉంది, ఆవుని కట్టాను అన్నాను అనుకోండి. ఇప్పుడు ఆవు మెడలో ఒక ముడేస్తాను, ఒక కర్ర పాతి కర్రకి ఒక ముడేస్తాను. ఇప్పుడు 2 ముడుల చేత, పాశము చేత ఆవు కట్టబడింది. ఇప్పుడు ఈ ఆవు ఎంత దూరం తిరుగుతుంది నాకు చెప్పండి? తాడు ఎంత దూరం అనుమతిస్తుందో అంత దూరమే తిరుగుతుంది. అది దాటి వెళ్ళగలదా? ఇంకా వెళ్ళలేదు. మరి ఇప్పుడు కట్టేయడం క్రౌర్యం ఉందా లేదా అందులో? అలా కట్టేయడం ఎందుకు? అలా తాడేసి కట్టేస్తే పాపం అది ఎక్కడికి వెళ్ళలేకపోతుంది, విప్పి పక్కదొడ్లో పడుతుంది అది. అప్పుడు ఆయన దాన్ని చావగొట్టి బందీల దొడ్లో పెట్టిస్తాడు. కాబట్టి ఇప్పుడు కట్టడం మంచిదా చెడా? కట్టడం మంచిదే కదా, కట్టడం మంచిది. ఇప్పుడు పశువు అంటే ఆవు, దూడ, గుర్రం అవే అనుకోకండి. మనందరం కూడా, మీరు క్షమించగలిగితే మనందరం కూడా పశువులమే. ఎందుకు పశువులమో తెలుసా అండి? మనము కూడా పాశము చేత కట్టబడి ఉంటాం. ఏమిటో తెలుసా పాశం? జన్మ అదొక కర్ర. జన్మ అన్న కర్ర పాతి కర్మ అన్న పాశం కట్టి విడిచిపెడతాడు. ఈ కర్మ పాశములతో తిరుగుతాడు జీవుడు. వాడికి పశువు అని పేరు. ఈ కర్మపాశంతో కట్టినప్పుడు వాడు ఏం చేస్తుంటాడో తెలుసా అండి? కర్మలు చెయ్యకుండా ఉండలేడు వాడు. ఏదో కర్మ చేస్తూ ఉండాలి, ఆ కర్మలు చేస్తూ ఉంటాడు. ఈ కర్మలు చెయ్యడంలోనే పాపపుణ్యాల్ని తెచ్చుకుంటాడు. మళ్ళీ చెయ్యకూడనివి చేశాడనుకోండి పాపం, చెయ్యవలసినవి చేస్తే పుణ్యం. ఇప్పుడు దీనివల్ల వచ్చే పెద్ద ప్రమాదం అంతా ఎక్కడొస్తుందంటే, అసలు మొత్తం వదిలేశాడు అనుకోండి ఈశ్వరుడు పాశం పెట్టకుండా, ఇంకా వాడిని పట్టుకోవడం సాధ్యమే? వాడు బందీల దొడ్లోకి వెళ్ళిపోతాడు, లేకపోతే పక్క దొడ్లో పడిపోతాడు, దెబ్బలు తింటాడు. అంటే అసలు ఈ కర్మలు నువ్వు ఇవే చెయ్యాలి తప్ప నువ్వు అనుకున్నా కొన్ని జరగవు అని ఈశ్వరుడన్నవాడోడున్నాడన్న స్థితిని ఎలా కల్పిస్తాడైనా? మీరు కర్మాచరణమునందు గుర్తుపట్టాలంటే
మీరు అనుకున్నది అవదు, మీరు అనుకోనిది అవుతూ ఉంటుంది. దాన్ని బట్టి ఈశ్వరుడు ఉన్నాడని మీరు గుర్తుపడుతూ ఉండాలి. అది పాశం పెట్టి కట్టడం అంటే. రాముడు అయోధ్యకాండలో అంటాడు, అసంకల్పితమేవేహ యదకస్మాత్ ప్రవర్తతే నివర్త్యారంభమారబ్ధం అనుదైవస్య కర్మతత్ అంటాడు. నిన్న సాయంకాలం పిలిచి రాజ్యం ఇస్తానన్న దశరథ మహారాజు గారు ఇవాళ పిలిచి అడవికి వెళ్ళిపోని ఎందుకన్నారు? దశరథుడిది కాదు తప్పు, పైన ఈశ్వరుడు అలా చేశాడు. ఈశ్వరుడు కంటికి కనపడడు, కనపడకుండా కట్టేస్తాడు. కంటికి కనపడకపోతే ఈశ్వరుడు ఉన్నాడని నమ్మకం ఏంటండి? గాలి నీ కంటికి కనపడితేనే ఉందని నమ్మావా? గాలి నీ కంటికి కనపడుతోందా? అనుభవము చేత గాలి ఉందని నమ్ముతున్నావా లేదా? అనుభవము చేత గాలి ఉందని నమ్మితే నువ్వు అనుకున్నది జరగట్లేదు, అనుకోంది జరుగుతోందంటే జరిగేట్టు చేసేవాడు ఉన్నాడని కూడా నమ్మువాడు ఈశ్వరుడు. కాబట్టి ఇప్పుడు ఆయన కర్మపాశములు కట్టి విడిచిపెడతాడు. ఇప్పుడు ఈ కర్మలు సత్కర్మలుగా మీరు మార్చారనుకోండి, అంటే కర్మ చెయ్యకుండా మీరు ఉండలేరు. ఇది బాగా పట్టుకోండి. కర్మ చెయ్యకుండా ఉండడం ఎవ్వరికీ సాధ్యం కాదు. అందుకని చేసే కర్మలు ఈశ్వరార్పణగా చేయడం మొదలెట్టారనుకోండి, అంటే తప్పు పనులు ఈశ్వరార్పణం చేయలేరుగా. శీతాంశుధరునించు చిత్తంబు చిత్తంబు భవు సమర్చన చేయుపాణిపాణి ప్రమథనాదుని కొల్చు పదములు పదములు శివుని సన్నుతి చేయు జిహ్వ జిహ్వ విశ్వేషు కథ విను వీనులు వీనులు కాలకాలుని చూచు కనులు కనులు పరమేశు కొల్చెడి భాగ్యంబు భాగ్యంబు దర్పకారికి నుంచు తనువు తనువు పురహరు కొల్వబూనిటి బుద్ధి బుద్ధి శ్రీశ సాయకునకు ఉంచు తలము తలము శంకరుని చదువబడచిన చదువు చదువు నాగభూషణు సేవించు నరుడు నరుడు కమలాక్షు నర్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ సురరక్షకుని చూచు చుట్కులు చుట్కులు శేషసాయికి మ్రొక్కు శిరము శిరము విష్ణునాకర్ణించు వీనులు వీనులు మధువైరిద విలిన మనము మనము భగవంతు బలగును పదములు పదములు పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి దేవదేవుని చింతించు దినము దినము చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు కుంభినీదబు చెప్పెడి గురుడు గురుడు తండ్రి హరిజేరుమని ఎడి తండ్రి తండ్రి. విష్ణుపరంగా చెప్తే ఇలా, శివపరంగా చెప్తే అలా. ఏదైతేనేం పదార్థం ఒకటేగా. నీ కర్మలు ఈశ్వరార్పణంగా ఈశ్వర బుద్ధితో చేయడం మొదలు పెడితే ఏది చేస్తున్నా ఈశ్వరుడు సంబంధమైన క్రియయే. తింటున్నావు, ఈశ్వరుడిచ్చాడండి, ఇది ఈశ్వరార్పణమస్తు. ఈశ్వరుడిచ్చాడు, నేను రుచి చూడకూడదు, తింటున్నావు. పరమేశ్వరుడిచ్చాడండి వాక్కు, నేను పలకడం ఏమిటి? చెప్పేశావు, ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. నీకో కొడుకు పుట్టాడు, ఈశ్వరానుగ్రహం అండి. నా శరీరం పడిపోయిన తర్వాత పితృకార్యం చేయడానికి, నేను పితృరుణం నుంచి విముక్తున్నవడానికి ఈశ్వరుడు కొడుకునిచ్చాడు. నీ కొడుకో మంచి ఇంజనీర్ అయ్యాడు, ఈశ్వరానుగ్రహం అండి. వాడికి శారదా కటాక్షం ఇచ్చి ఇంజనీర్ని చేశాడు, వాడికి మంచి ఉద్యోగం వచ్చింది, ఈశ్వరానుగ్రహం అండి. నా కొడుకో మంచి ఇంజనీర్ అయ్యాడో, పెద్ద సంస్థలో ఏదో డబ్బులు సంపాదించుకుంటున్నాడు. నీ కూతురుకో మంచి సంబంధం వచ్చింది, ఈశ్వరానుగ్రహం అండి. మంచి సంబంధం తనంత తాను వచ్చింది. నేను ఎక్కడ నా జాతకం, మా పిల్ల జాతకం పట్టుకుని నేను ఎక్కే గుమ్మం దిగే గుమ్మం వెళ్ళలేదు. ఈశ్వరానుగ్రహాన్ని చూస్తూ ఈశ్వరానుగ్రహమును నీకు ప్రోధి చేయగలిగిన మంచి పనులు చెయ్యడంలో నువ్వు నిమగ్నుడవైతే అసలు కర్మ చెయ్యకుండా ఉండడం నీకు సాధ్యం కాదు. చెయ్యాలేదో ఒకటి, చేయకుండా ఉండలేవు. కానీ ఈశ్వరానుగ్రహం పొందేదే చేస్తాను అని మనసుకి తర్ఫీదునిస్తే మీరు చెయ్యగా చెయ్యగా ఏమవుతుందండి? ఈశ్వరానుగ్రహాన్నే పొందుతారంతే కదా. ఇది నాకు చాలా, ఈ మాట చెప్పేటప్పుడు ఒక విషయం చెప్పాల్సి వస్తుంది. అసలు కోటేశ్వరారిని ఒకసారి పరిచయం చేయండి, కోటేశ్వరారిని ఒకసారి పరిచయం చేయండి అని చెప్పి నా దగ్గర బాగా పరిచయం ఉంది అని అనుకున్న వాళ్ళతో చెప్పించుకుని నాకు పరిచయం చేయబడిన వాళ్ళు చాలా గొప్పగా నాకు దగ్గరగా జరిగిపోయినటువంటి వాళ్ళు ఉంటారు ఒక్కొక్కసారి. అది ఎలా సంభవం అంటే, కోటేశ్వరరావు గారు ఎలా ఉంటే ఇష్టపడతాడో అలా వాళ్ళు ఉన్నారనుకోండి, నా ప్రీతికి కారణం అవుతుంది, అంతే కదా. కోటేశ్వరరావు గారు చెప్పేది వినేసి కోటేశ్వరరావు గారు ఎలా ఉంటే ఇష్టపడడో అలా మీరు ఉంటున్నారు అనుకోండి, నా ప్రీతికి కారణం అవుతుందా? దగ్గరికి వస్తారా? మీరు రాలేరు. ఏమంటే ఆయన మీరు చెప్పారని అన్ని ఎప్పుడు అలా చేస్తుంటారండి, మీరు చెప్పారని అలా చేసేట, మీరు చెప్పారని ఇలా చేసేట, మీరు చెప్పారని అలా చేస్తాట, ఆయన ఎప్పుడు కోటేశ్వరరావు చెప్పారని అలా చేస్తుంటారండి అన్నారు అనుకోండి ఎవరో. ఇప్పుడు మీరు నా దగ్గరికి రావక్కర్లేదు, నేనే ఇలా చూసి, ఇలా రండి, బాగున్నారా, కులాసాయా, మీ అనుష్ఠానం బాగా నడుస్తోందా అని నేనే అడుగుతాను. ఎందుకు అడుగుతాను? నా ప్రీతి మీ యందు కుదురుకుంది నేను చెప్పినవి మీరు చేయబట్టి కదూ. మీ కర్మలన్నీ ఈశ్వరమయంగా
ఈశ్వరుడి ప్రీతి కొరకు మీరు చేస్తున్నారనుకోండి, ఏది చేస్తున్నా ఆయన్ని స్మరిస్తూ ఆయన అనుగ్రహాన్నే పొందుతారు. అప్పుడు ఆయన ఏం చేస్తాడు? ముక్క ముక్కల కింద కొట్టేస్తాడు ఆ గొడ్డలు పెట్టి. దేన్ని? ఈ పాశాన్ని నరికేస్తాడు. నరికేస్తే ఇప్పుడు ఆ పశువుకి తాడుందా? లేదు. కర్మలు లేవు. కర్మలు లేవంటే పాపం లేదు, పుణ్యం లేదు. అది సాక్షాత్తు శివుడైపోతుంది. పశువు పశుపతిలో కలిసిపోతుంది. ఇది ఒక పశువు శివుడికి ఎదురుగుండా కూర్చుంది. అది ఏమంది? ఆయమ్మే చూస్తాను. మరి పిడుగు పడుతుంది చూడవా, నేను వెనక్కి తిరగను. వర్షం పడుతుంది కదలవా, నేను కదలను. రోహిణీ కార్తీలో విపరీతమైన ఎండకాసి నువ్వు కూడా వేడెక్కిపోతావు, కదలవా, నేను కదలను. కార్తీక మాసం అని పిచ్చి భక్తితో నీ తోక కింద దీపం పెడతారు, కదలవా, నేను లేవను. అరటిపండు ముక్కలు తెచ్చి మూతికి రాసేస్తారు, లేవా. గాజు ఈగలు వచ్చి ముక్కులో దూరుతాయి, కదలవా, కదలను. చెవిలో ఈగలు వాళ్తాయి, చీమలు పాకుతాయి, పువ్వులు తెచ్చి నీ మీద ఎట్టేస్తారు. దానివల్ల తీసుకెళ్లి, ఎంత అన్యాయం అండి, కొబ్బరి ముక్కలు తీసుకెళ్లి ఆయన మీద పెడతారు. కాకులు వచ్చి నందీశ్వరుడి మీద వాలి పొడుచుకు తింటుంటాయి. ఎంత దారుణమైన పనులు మనం చేసి, భక్తి అన్న పిచ్చిలో అర్థం లేని భక్తితోటి ఇలాంటి పనులన్నీ చేస్తుంటే కదలవా, నే కదలను. ఎందుకు కదలవు? ప్రపంచానికి పృష్ఠభాగం పెట్టాను, పరమేశ్వరుడికి నా చూపునిచ్చాను. ఇప్పుడు అది ఏమైంది? పశువు అవ్వలేదు, నంది అయింది. ఆనందంతో ఉంది. నందయతి ఇతి నంద, ఆనందంతో నిండిపోయింది ఆయన్ని చూస్తూ. ఏది చేస్తున్నా ఈశ్వరుణ్ణే స్మరిస్తూ, ఈశ్వరుడు చెప్పింది చేస్తున్నాను, ఈశ్వరుడు నన్ను ఇది చేయమన్నాడు చేస్తున్నానని చేసేటటువంటి వాడెవడున్నాడో, అంటే ఏది పడితే చేసేసి ఈశ్వరుడు చేయమన్నాడంటని కాదు, వేదం ఎలా చెప్పిందో అలా ప్రవర్తించేవాడు వాడు ఈశ్వర ప్రీతినే పొందుతాడు. ఈశ్వర ప్రీతిని పొందితే ఈశ్వరుడు ఇచ్చే బహుమానం ఖండయతీతి ఖండహ ఖండహ, గొడ్డలు తీసి ముక్క మొక్కల కింద నరికేస్తాడు ఆ పాశాన్ని. ఇది విప్పిశాను రా అంటాడు, తనలో కలిపేసుకుంటాడు. పశువు పశుపతిలో కలిసిపోతున్నాడు కాబట్టి పాశ విమోచకుడు అవుతాడు. ఆయన పాశములను విప్పుతాడు. పాశములను విప్పి సంసారము నుండి ఉద్ధరించి తనలో కలుపుకోవడానికి నీ భక్తికి నేను ఇచ్చేటటువంటి బహుమానం రా ఇది. కాబట్టి నీకు బెంగలేదు, నేను చెప్పినట్టు నడు, నిన్ను నాలో కలుపుకుంటాను. అందుకు సాధనంగా ఖండపరచు ఆయన చేతిలో ఉంటుంది. ఇది మనకి ఎంత ఊరటనిస్తుంది చూడండి. అందుకే మనకి ఒక సంప్రదాయం ఉండేది లోకంలో, ఏ పనులో చేసేవాళ్ళని మీరు అనుకోకండి. ఇంట్లో సామాన్యమైనటువంటి గృహిణులు ఉంటారు, వాళ్ళేం పెద్ద శాస్త్ర ప్రవేశం, గురుముఖత విద్య నేర్చుకోవడం ఇలాంటివేం ఉండవు. వాళ్ళు కూడా పూర్వకాలంలో అన్నీ ఈశ్వరార్పణంగానే చేసేవారు పనులు. తెల్లవారుజామున నిద్రలేచి బయటికి వచ్చారనుకోండి, స్నానం చేస్తూ తలుపు తాళం తీస్తూ మొదలు పెట్టేవారు. ఒంటి చర్మము తీసి పూలు కొట్టి నా కక్కయ్య వచ్చేను మేలుకో, మేలుకో జగదీశ మేలుకో పరమేశ మేలుకు నీ మమ్మింక ఏలుకో అని మేలుకొలుపులని ప్రారంభం చేసేవారు. ముక్కోటి దేవతలు ముంగిట నించున్నారు, ఈశ్వర నువ్వొచ్చి కాసుకో అంటూ వాళ్ళు ఒక్కొక్క మేలుకొలుపు పాడుతుంటే వాళ్ళు దానిలో రమించిపోతూ ఆ భక్తుల్ని ఈశ్వరుణ్ణి స్మరిస్తూ స్నానం చేసి వచ్చి ఆ పొయ్యలొక్కుని అందులో ఏదో శ్రీ గోవు పాదాలు పితృదేవతలు గోవిందారామ అంటూ ఆ గోవు మీద పాటలు పాడుకుంటూ ఆ గోవుకో నమస్కారం చేసి దానికో ప్రదక్షిణం చేసి వచ్చి పొయ్యి వెలిగించుకుని వంట మొదలెట్టేవారు. ఆ వంట అయిపోయింది అనగానే ఆ పొయ్యిలో కట్టెలు మంట మీద కాస్త నేతి అన్నం తీసి, మాకు వంట వండి పెట్టినటువంటి హవ్యవాహనుడా, మా పిల్లలు మేము ఎప్పుడు సంతోషంగా ఉండాలని ఆ అన్నం మీద కొంచెం అన్నం తీసి నెయ్యేసి అగ్నిహోత్రంలో వేసేవారు. అన్నీ ఈశ్వరార్పణమే. వాళ్ళు భర్తకు భోజనం పెట్టేవారు, పిల్లలకు భోజనం పెట్టేవారు, వాళ్ళు భోజనం చేస్తుండేవారు. ఈ మధ్యలో ఏ కంచాలో పెట్టాలి, ఇంకా అందరూ భోజనానికి రావాలి, ఇంకా పప్పు అయిపోయింది, కూర అయిపోయింది, పచ్చడి అయిపోయింది, గిన్నెలు దింపేయడం, కంచాలు పెట్టేయడం, ఇదే పని. ఎంత అద్భుతంగా వాళ్ళు పాడేవారో తెలుసా అండి. వాళ్ళు మానసికంగా శ్రీశైల యాత్రకి వెళ్ళిపోతుండేవారు. నాకు అదంటే చాలా ప్రీతి. నిజంగా అసలు అది ఎలా ఎలా చేశారు అనిపిస్తుంటుంది నాకు. ఎప్పుడో నా చిన్నతనంలో మా అమ్మగారు వాళ్ళు పాడుతుండేవారు. నేను అది శృతిలా విని, నాకు ఎప్పుడో చంటితనంలో నేను 4వ క్లాస్ 5వ క్లాస్ చదువుతూ ఉండగా వినడం వల్ల నాకు జ్ఞాపకం ఉండిపోయింది ఎప్పుడో. ఇప్పుడు నేనంత ధారణతో ఉన్నానో లేనో నాకు తెలియదు. కానీ వాళ్ళు శ్రీశైలం వెడుతున్నామని పాడేవారు. శ్రీరంజంబుగ శ్రీగిరి యాత్రకు కూరిమి సతితో కూడి నడచితిని, పల్లెలు పురములు పట్టణంబులు అడవులు కొండలు వన్నీ దాటితి, కంటిని శ్రీగిరి కన్నుల నిండా వింటిని మహిమలు వీనుల నిండా, ఆ మహిమలు నేనేమని చెప్పుదు దారుని లోపల ధౌతాచల మది మీరుని కంటెను మిక్కుటమైనది, బ్రహ్మ నిర్మల బహిశృంగంబులు వాటమైన పూతోటలు మిక్కిలి మాటలు నీర్చిన మంచి మృగంబులు, కోటలు కొమ్మలు గోపురమ్ములు తెరపిలేని బహు దేవాలయములు పుణ్యస్థలంబులు పుణ్యవాటికలు,
నిర్మలమగు మాణిక్యకూటములు అమృతగుండంబులు కామధేనువులు కల్పవృక్షములు క్షేమకరంబగు చింతామణులు విడువక శంభుని వేడిటి రాదులు సంతత శైవార్చన గల శైవులు గణగణమోగడి గంటనాదములు జయఘోషను చూపించడి శంఖనాదములు వీరశైవులు వీరాంగంబులు సాధుభక్త బృందంబులు కామిత భక్తులు అగరుధూపములు జపములు చేసెడి జంగమోత్తములు తపములు చేసెడి తాపసోత్తములు గట్టిగ ఇది భూ కైలాసం అని తప్పిపోక పాతాళ గంగలో తెప్పున తేలుచు తీర్థంబాడుచు చెలగుచుమడి వస్త్రంబులు కట్టితి పొలుపుగ నిదుట విభూతి ధరించితి అనువుగ మెడ రుద్రాక్షలు దాల్చితి గురు కటాక్షమును గోప్యము చేసితి గురుమంత్రంబును సంగ్రహించితిని శివతత్వము పరిశీలన చేసితి పంచముద్రలభ్యాసము చేసితి పంచాక్షరిని జపమును చేసితి అంతర్ముఖుడనైతిని అకలంకుడనై ఆశజయిస్తిని నాదములో పలి బ్రహ్మనాదము వింటిని ఆ వెలుగుల కల్లా వెలుగై ఉండెడి ఆలోపలి దీపము కనుగొంటిని ఆవలి సూర్యుడు ఈవల చంద్రుడు స్థావరమైన నిధానము కంటిని పండు వెన్నెల షట్కమలంబులు షస్థలంబులు పిండాండములో బ్రహ్మాండము కనుగొంటిని అంతట తిరుగుచు అటు ఇటు తిరుగుచు అచ్చటనున్న చెంగల్వ కొలనులో ఆడుచున్న రాయంసను పట్టితి చాలవెయ్యి స్తంభాల మేడలో బాలిక కూడుకు కేళి సెల్పితిని ఉల్లమరలవే నోళ్లను కొలిచితి మల్లికార్జునుని మదిలో దలచితి వచ్చితి కోవెల వద్దకు జనుకొని భృంగీశ్వరునకు మొదటగా మ్రొక్కితి నందీశ్వరునకు దండము పెట్టితి చండీశ్వరునకు చెయ్యెత్తి మ్రొక్కితి ద్వారపాలకుల దర్శనమాయను ద్వారమందురతనాల గద్దెపై చూచితినెవ్వరు చూడని లింగం నిరుపద్రవమగు నిశ్చలలింగం ఆదితేజమగు ఐక్యలింగం పురాణప్రదమగు పవిత్రలింగం కేవలమైన సుందరలింగం రాజితమైన విరాజితలింగం లింగముగనుగొని లింగదేహినై లింగాంగులతో లింగ నిర్గుణ సంగతి కంటిని లింగమందుమది లీనము చేసితి మల్లికార్జునుని మదిలో దలచితి అంకమందు భ్రమరాంపికయుండగ మల్లికార్జునుని ముందర సాగిల మ్రొక్కితి దీపము పెట్టితి దివ్యదేహునకు తుమ్మి పూలతో పూజించితి ధూపము వేసితి ధూర్జటికప్పుడు కమ్మని నైవేద్యము పెట్టితి సాగిలి మ్రొక్కితి సర్వేశ్వరునకు జయ 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 జంగమరాయ ఆదిదేవుడవు ఆర్తశరణ్య దయతప్పక ధవళ శరీర భయము బాపు మీ భక్త నిధాన ఎన్ని జన్మములు ఎత్తినవాడను ఎన్ని జన్మములు ఏలినవాడను నిన్ను తలంపక నీచుడనై తిని గౌరీరమణ కల్మష హృదయుండను బాయరాని మీ భక్తుల బాసితి చేయరాని నేరములెన్నో చేసితి సంసారంబను సంకెళ్లల్లో హింస పెట్టమిక ఏలుమి తండ్రి ముల్లోకంబులు ముంచెడి గంగను సలలితముగ జడ ధరియిస్తివి గొప్ప చేసి నిన్ను కొలిచిన బంటును తప్పక చంద్రుని తలధరియిస్తివి వెన్నుని చేతను కన్ను పూజకుని సన్నుతికెక్కిన చక్రమిచ్చితివి ఆలక శైల కుమారిక ప్రియబడి కోరిన సగము శరీరము ఇస్తివి మూడు మూర్తులకు మూలము నీవే మూడు లోకముల మూలము నీవే దాతవు నీవే భ్రాతవు నీవే బ్రహ్మము నీవే గురుడవు నీవే దైవము నీవే అని రచింపబడిన ఈ శ్రీశైల రగడ రాశినాచరి వినా విన్నవారలకు కాలవలు త్రవ్వించి చెంగల్వలేసి పూలు కోసి శివునకు పూజించిన ఫలము కపిల గోవులు తెచ్చి ప్రేమతో పెంచి పాలు పితికి శివునకు అభిషేకము చేసిన ఫలము ఆకలితో ఉన్న అన్నార్తులకును కమ్మనైన అన్నంబు పెట్టిన ఫలము దీనులయ్యున్నట్టి రక్షకోరుమారలకు శరణిచ్చి కాపాడినట్టిది ఫలిము ఆవునేతి దీపమ్ము పెట్టిన ఫలము అంతకన్నా ఫలము అధికమయ్యుండు అని చదువుతుండేవారు. చదివితే వాళ్లతో పాటు మానసికంగా మా అమ్మగారు వాళ్ళు ఇవి పాడుకుంటుంటే శ్రీరంజంబుగ శ్రీగిరి యాత్రకు కూరిమి సతితో కూడి నడచితిని పల్లెలు పురములు పట్టణంబులు పేటలు దాటితి కోటలు దాటితి అడవులు దాటితి కొండలు దాటితి అన్నీ దాటితి కంటిని శ్రీగిరి కన్నుల నిండా వింటిని మహిమలు వీనుల నిండా అంటుంటే ఏదో తెలియకుండా అలా శ్రీశైలం వెళ్ళిపోతున్నట్టుగా ఉండేది. తప్పిపోక పాతాళ గంగలో తెప్పున తేలుచు తీర్థం వాడుచు తెలగుచుమడి వస్త్రంబులు కట్టితి పొలుపుగ నుదుట విభూతి ధరించితి అనువుగ మెడ రుద్రాక్షలు దాల్చితి అని వాళ్ళు పాడుతుంటే ఇక్కడ కళ్ళు మూసుకుంటే ఏమిటో పాతాళ గంగలో స్నానం చేసినట్టు ధావళి కట్టుకున్నట్టు విభూతి పెట్టుకున్నట్టు రుద్రాక్షలు వేసుకున్నట్టు ద్వారమందురతనాల గద్దెపై చూచితెనెవ్వరు చూడని లింగం నిరుపద్రవమగు నిశ్చిత లింగం రాజితమైన విరాజిత లింగం అని ఆ లింగం గురించి చదువుతుంటే ఏదో శ్రీశైల మల్లికార్జున శివలింగాన్ని దర్శనం చేస్తున్నట్టు ఒక గొప్ప
గొప్ప అనుభూతి, ఒక గొప్ప సంతోషం. వాళ్ళు అలా శ్రీశైలానికి మానసికంగా వెళ్ళిపోతూ పనులు చేసుకునేవారు. మధ్యాహ్నం అయ్యేటప్పటికి ఒత్తులు చేసుకుంటూ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ అని పాట పాడుకుంటూ ఒత్తులు చేసేవారు. సాయంకాలం అయి మళ్ళీ స్నానం చేసి ఏదో పలహారం చేసి పడుకోబోయే ముందు లాలి లలితాంబ లాలి మా ఇంట వెలయుమా పద్మపాణి హరిసాటి నీలవేణి భక్తుల పాలిటిది కల్పవల్లి అని నాకు ఇప్పటికీ గుర్తు. అక్కడ దాకా కలిసి పాడేవారు. మా అమ్మమ్మ గారు అనేది ఇవటూరి వారింట బాలకోమార్తెవై బంగారు పువ్వులా పూజ చేతు అనేది. మా అమ్మ అనేది చాగంటి వారింట బాలకోమార్తెవై బంగారు పువ్వులా పూజ చేతు అనేది. వాళ్ళు ఆ మంగళహారతి అలా పాడేసుకుని అమ్మవారిని చిన్న పిల్లని చేసి ఊయల్లో పెట్టి పడుకోబెట్టినట్టుగా భావన చేసి వెళ్ళి పడుకున్నారు. అందుకే వాళ్ళ చేతులతో వండి పెట్టిన అన్నం ఇవాళ ఈ ఉపాధిలోంచి 4 మాటలు పలికిస్తారు. కాబట్టి భక్తితో ఈశ్వరుణ్ణి స్మరిస్తూ చేసుకున్న కర్మలున్నాయే, పానీయంబులు త్రాగుతున్ కొడుతున్ భాషించుతున్ హాసలీలా నిద్రాదులు చేయుతున్ తిరుగుతున్ లక్షించుతున్ సంతత శ్రీనారాయణ పాద పద్మజుగళీ చింతామృతాస్వాద సంధానుడై మరచన్ సురారిసుతుడే తద్విశ్వమున్భువరా. నీ కర్మలు నువ్వు చేస్తూ వాటిని ఈశ్వరార్పణం చేస్తూ నిరంతరం పరమేశ్వర స్మరణతో ఆయన ఉన్నాడు చూస్తున్నాడన్న భక్తితో నీ కర్మ నువ్వు చేసుకెళ్ళిపోతుంటే ఆయన ప్రీతినే నువ్వు పొందుతావు. దానివల్ల ఆయన ఖండపరశు వాటిని తెగ్గొట్టేస్తాడు. చించలమైనటువంటి మృగాన్ని ఆభిచారిక హోమం చేసి దారుకావనంలో ఋషులు ఆయన మీద ప్రయోగిస్తే పట్టుకున్నాడు. ఇప్పటికి చచ్చిపోదా మృగం? మృగం అంటే కదిలిపోతూ ఉంటుంది ఎప్పుడు, చించలత్వం. మనస్సుని కదిలిపోయే మనసుని రకరకాల క్రియలలో ఈశ్వరానుగ్రహంగా పెడితే ఆ మనసే మిమ్మల్ని తరింపచేస్తుంది. ఇది చెప్పడానికి మృగపాణి పరశుహస్త ఖండపరశు, ఆయనే మృగపాణి కపాలి ఖట్వాంగి శూలపాణి. కాబట్టి ఒక్క గిరిజన్వి తప్ప 7 రకములైనటువంటి ఆయుధముల గురించి నేను దండకట్టి ఉపన్యాసం పూర్తి చేశాను. విష్ణువల్లభ దీన్ని త్రయోదశి నాడు స్వీకరిద్దాం. మీరెవ్వరూ లేవకండి, ఒక్క 2 నిమిషాలు సమయం, అంతకన్నా నేను మీ సమయం తీసుకోను.